శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఆధ్యాత్మిక సాధన ఎవరైనా చేయవచ్చా? అంటే వారి కుటుంబ సభ్యులలో మగవారు కొందరికి దురలవాట్లు ఉన్నాయి. వీరు ఆధ్యాత్మిక సాధన ప్రాక్టీస్ చేసుకోండి, మంచి పనులు చేసుకోండి అని చెబుతున్నారు. చెబుతుంటే వారు ఈ దురలవాట్లు ఉన్నవాళ్ళు ఆధ్యాత్మిక సాధనను ఎలా చేస్తారు, చేయకూడదు అని వారు వీరితో వాదించటం జరుగుతుంది. ఆ దురలవాట్లు మానాలంటేనే మీరు ఆధ్యాత్మిక సాధన చేసుకోండి అని వారు వారి పద్ధతుల్లో చెబుతున్నారు. అంటే వారి కుటుంబ విషయాన్ని మనకు అవసరమైనంత ప్రశ్న రూపంలో చెప్పే ప్రయత్నం చేశాను మీకు అర్థం అవటం కోసం. ఆధ్యాత్మిక సాధనలు ఎవరైనా చేసుకోవచ్చా? ఇది వారి ప్రశ్న. ఇక్కడ ఎవరైనా అన్నప్పుడు మనుషులలో అనేక రకములైనటువంటి చెడు స్వభావములు, చెడు అలవాట్లు, చెడు వ్యసనములు, ఇలా రకరకాలైనటువంటి విధానములలో జీవిస్తున్నవాళ్ళు చేయవచ్చా, చేయగలరా? ఇది ప్రశ్న. అసలు చేయవచ్చా, చేయగలరా అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు ఆధ్యాత్మికత అనేది కేవలం మనుషులకే, మానవ జాతికి సంబంధించింది. అది అందులో కొంతమందికి ఆధ్యాత్మికత, కొంతమందికి లేదు అనేది ఉండదు. ఆధ్యాత్మికత అంటే సత్యము. సత్యం అంటే ఏంటి? నిజం. అంటే ఈ నిజం అనేది ఏదో పెద్ద గొప్ప తపస్సులు చేసి కనుక్కోవలసిన నిజం కాదు. జీవితంలో, రోజువారీ జీవితంలో సత్యంగా జీవించటం, నిజంగా జీవించటం, ధర్మంగా జీవించటం, మంచిగా జీవించటం. ఇప్పుడు నిజము అంటే ఏంటి? ఇప్పుడు సిగరెట్ తాగటం వలన ఆరోగ్యము పాడైపోతుంది, ఇది సత్యము. ఇప్పుడు ఈ సత్యాన్ని మీరు పాటిస్తారా లేదా అనేది మీకు సంబంధించిన విషయం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సిగరెట్లు తాగుతున్నారు. సిగరెట్ కంపెనీలు కోటాను కోట్లు గడిస్తున్నాయి. అలా సిగరెట్ లాంటి అలవాట్లు అనేక రకాలు ఉన్నాయి. సిగరెట్లని, గుట్కాలని, రకరకాల చుట్టలని, బీడీలని, ఇంకా ఏ కొత్త ఐటమ్స్ గోల్డ్ వచ్చి ఉంటాయి ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్లో. అనేక రకాల మాదక ద్రవ్యాలు, తాగుడు, ఇవన్నీ కూడా మనిషి శరీరానికి అసలు అక్కర్లేదు. జాగ్రత్తగా గమనించండి. మనకు ఆహారం కావాలి, అది కూడా ఒక మనిషికి సరైనటువంటి ఆహారం, వారి శరీర తత్వాన్ని బట్టి ఒక మంచి ఆహారం కావాలి, అది తినాలి మనం. కానీ ఇవన్నీ ఇప్పుడు ఈ సిగరెట్లు ఇటువంటివన్నీ అసలు శరీరానికి అవసరం లేదు, వాటితో ఉపయోగం లేదు, లేకపోగా అవి శరీరాన్ని నష్టపరుస్తాయి. ఇంకా ఆ జాతికి సంబంధించిన ఏవైనా అంటే చెడు అలవాట్లు, ఇంకా అందులో ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. నాకు తెలిసిన చుట్టా, బీడీ, సిగరెట్టు, కొన్ని మాదక ద్రవ్యాల పేర్లు వినపడతా ఉంటాయి. మాదక ద్రవ్యాలు అంటారు, మత్తు కలిగించేవి, అలా ఏదో కొన్ని. అంటే అవి లోపలికి తీసుకునేవి, శరీరం లోపలికి ప్రవేశిస్తాయి. తాగుడు ఎప్పటి నుంచో ఉంది అక్కడ. ఇప్పుడు ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇవన్నీ ఎవరికి సంబంధించినవి? మళ్ళీ మనుషులకే. ఇప్పుడు జంతువులు సిగరెట్లు తాగవు, జంతువులు తాగుడికి వెళ్ళవు, పశుపక్షాదులు తాగుడికి వెళ్ళవు. ఇవన్నీ మనుషులు తయారు చేసుకొని మనుషులు నేర్చుకున్నటువంటి దుర అలవాట్లు, అంటే చెడు అలవాట్లు. దానివల్ల ఏమవుతుంది? దాని పేరే చెడు అలవాటు, దాని పేరే దురలవాటు. చెడు దుర అంటే ఏంటి? అది చెడే చేస్తుంది శరీరానికి. కానీ మనుషులు దానికి ఎడిక్ట్ అయిపోయారు. ఎడిక్ట్ అయిపోవటం అంటే ఏంటి? ఏమీ లేదు, మనసుకి అది పదే పదే అలవాటైపోయింది, శరీరానికి అలవాటైపోయింది. శరీరం ఇప్పుడు ఈ తాగుబోతులందరూ ఆ సమయానికి తాగపోతే బాగా అలవాటు పడిపోయిన వాళ్ళు, శరీరం వాళ్ళకి వణికిపోతూ ఉంటుంది, వణుకొచ్చేస్తుంది. ఇది ఎప్పుడో పూర్వపు సినిమాలు లేదా పూర్వం మన చుట్టూ ఉన్న మనుషుల్ని చూసింది. ఇప్పుడు మాదక ద్రవ్యాల వాళ్ళు ఏమవుతారో ఎలా ఉంటారో తెలియదు. సినిమాల్లో అయితే అవి దొరకకపోతే వాళ్ళకి పిచ్చెక్కినట్టు చూపిస్తున్నారు. నాకు తెలిసిన చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఎవరిని అసలు నేను చూడలేదు ఎప్పుడు, అది తెలియదు కూడా. కాకపోతే ఇలా శరీరం లోపలికి తీసుకొని వింత వింత భావాలతో, వింత వింత ప్రవర్తనలతో జీవించేటువంటి
విధానానికి వీళ్ళు అలవాటు పడిపోతున్నారు, శరీరపరంగా మనోపరంగా. అలా ఎందుకు అలవాటు పడుతున్నారు అనేది మనకు తెలీదు. అలవాటు పడ్డారు అంతే. ఎందుకు అలవాటు పడ్డారు అనేది తెలియదు. అందరూ అలవాటు పడలేదుగా ప్రపంచంలో, కానీ చాలా మంది అలవాటు పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా తాగుడు అమ్ముతారు, షాపులు ఉన్నాయి, తాగేవారు ఉన్నారు, మితంగా తాగేవారు ఉన్నారు, పరిమితంగా తాగేవారు ఉన్నారు, అతిగా తాగేవారు ఉన్నారు, రకరకాల వారు ఉన్నారు. అలాగే సిగరెట్లు ఎక్కడ చూసినా కనపడతాయి, తాగుతూనే ఉంటారు. సిగరెట్లు తాగటం వలన ఇంకో ప్రమాదం ఉంది. వీళ్ళు సిగరెట్ పొగని బయట వదులుతారు. వాళ్ళు తాగి సిగరెట్ని ఆ పొగ లోపలికి పీల్చుకొని మళ్ళీ దాన్ని బయటకు వదులుతారు. ఎవరు? సిగరెట్లు, బీడీలు, చుట్టలు, ఈ బాపత వాళ్ళు. దీనివలన వీళ్ళకే కాదు, చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ప్రమాదమే. వాళ్ళు ఒక్కళ్ళకే కాదు అది. అయితే ఇలాంటి అలవాటు చేసుకున్న వాళ్ళు, చెడు అలవాట్లు లాంటివి. ఇంకా ఇవి కాక వ్యభిచారము, పేకాట్లు. ఈ పేకాట్లో ఎన్ని రకాలైన రావచ్చు. అంటే ఈ వ్యసనములు, జోదములు ఎన్ని రకాలైన కొత్తగా మళ్ళీ మోడర్న్గా కనుక్కుంటూ ఉంటారు. అన్నింటిలోనూ అభివృద్ధి ఉంటుంది, ముందుకెళ్తా ఉంటాయి వ్యసనములన్నీ. వ్యభిచారము ఇది శారీరక కోరికలకు సంబంధించింది. అదుపు లేనటువంటి శారీరక కోరికల బానిస అయిపోయారు. అలాగే కొంతమంది మళ్ళీ చెడు అంటే తిండికి కూడా బానిస అయిపోతారు. విపరీతంగా తింటూ ఉంటారు, రకరకాల రుచులు. అలాగే దృశ్యాలు, కొంతమంది చూడటానికి బానిసలు అయిపోతారు, సినిమాలు, షికారులు నిరంతరం. అలా కొంతమంది వినటానికి బానిసలు అయిపోతారు. ఇక్కడ ఎవరు దేనికి బానిస అవ్వకూడదు. హితము అంటే ఏంటి? మేలు చేకూర్చేది. హితము ఎప్పుడు జరుగుతుందంటే ఏదైనా మితముగా ఉన్నప్పుడు, అంటే సరిపోయినప్పుడు, సరిపోయినంత, మితముగా తగినంత. ఇప్పుడు ఇక్కడ సాధన ఏంటి? అసలు సాధన అని బరువైన పదాలు ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం? ఆధ్యాత్మిక సాధనలు చేసుకోండి అంటే మనం ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి గురువుల దగ్గరకో, ఏ మత పెద్దల దగ్గరకో తీసుకెళ్ళి వాళ్ళ చేత వీళ్ళకి మా మంత్రోపదేశాలు, నామజపాలు, లేకపోతే ఏదో ఒకటి వాళ్ళతో చెప్పించి వాళ్ళ చేత ఒక దీక్ష లాంటిది ఇప్పించి రోజు కూర్చొని సాధనలు చేసుకోండి అని, లేదా ధ్యానాలు, తపస్సులు ఏదో ఒకటి నేర్పుతారు. అలాంటి సంస్థలు కోకొల్లలు ఉన్నాయి. అసలు సాధన, ఆధ్యాత్మికత అనే పదాలని ప్రత్యేకమైన గుర్తింపుతో వాడుకోవటమే మనం చేస్తున్న ప్రమాదం ముందు. ప్రమాదం ఏంటంటే ఆధ్యాత్మిక సాధన అనేది ఏమి ఉండదు, ఆధ్యాత్మికత అనేది వేరుగా ఏమి ఉండదు. వేరుగా చూపిస్తున్నారు, వేరు బట్టలు కట్టుకుంటున్నారు, మేము మామూలు మనుషులం కాదని. వేరు ఎవరికి తోచిన రంగులు వాళ్ళు పెట్టుకుంటున్నారు, వేరు పేర్లు పెట్టుకుంటున్నారు, వేరు సంస్థలు పెట్టుకుంటున్నారు, వేరు సాధనా మార్గాల పేర్లు పెట్టుకుంటున్నారు, వేరుగా గురువులుగా, మహాత్ములుగా ప్రచారాలు మొదలుపెట్టారు. అంత వేరుతనం అక్కడ ఏం లేదు. వేరుగా నువ్వు ఒక ప్రత్యేకమైన డ్రెస్సులో, ఆకృతిలో నీ విధానం చూపించక్కర్లా. అయితే గడ్డాలు పెంచేసి, లేదా మొత్తం గుండు కొట్టించేసి, ఇది ఆధ్యాత్మికత కాదు. ఆధ్యాత్మికత అనేది బయట వేషధారణ కాదు, జస్ట్ మంచి అంతే. ఆధ్యాత్మికత అనేది అంతరంగంలో మంచి ఉంటే ప్రవర్తనలోకి మంచి వస్తుంది. అందుకని మంచి పనులు చేయటం, మంచి ఆలోచనలు చేయటం, మంచిని వినటం, మంచిని పెంచుకోవటం ఆధ్యాత్మికత. అసలు ఆధ్యాత్మికత లేకుండా ఎలా జీవిస్తాం మనం? ఇప్పుడు ఎంతో కొంత ప్రతి మనిషిలో మంచి ఉండాలి. ఇప్పుడు తాగుబోతు తాగాలంటే వాడికి డబ్బులు కావాలి, డబ్బులు కావాలంటే ఎక్కడో చోట పని చేయాలి. ఏ వ్యసనానికి మీరు వెళ్ళాలన్నా మీకు డబ్బు కావాలి, డబ్బు కావాలంటే ఎక్కడో చోట పని చేయాలి. లేదు పని చేయరు, తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులతో వ్యసనాలు అలవాటు చేసుకునే పిల్లలు ఉన్నారు. అప్పుడైనా తల్లిదండ్రుల దగ్గర మీరు మంచిగా ఉండి ప్రేమగా ఉంటే, వాళ్ళు మీకు ఏదో ఇస్తూ ఉంటే దాని నుంచి మీరు వ్యసనాలు నేర్చుకుని తర్వాత చెడు ప్రవర్తనకి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ విషయ అవగాహన ఉండాలి. ప్రతి మనిషిలోనూ మంచి ఉంటుంది, ప్రతి మనిషిలోనూ చెడు ఉంటుంది. మనిషి అంటేనే మంచి చెడుల కలయిక. చెడు లేని మనిషి అసలు ఉండడు. మీరు ఇప్పుడు వాల్మీకి మహర్షికి సంబంధించిన పూర్వ వృత్తాంతము వింటే ఆయన ఒక గజదొంగ. అంటే ఆ కథలు మనకు ఎందుకు అందించారు? ఇప్పుడు వాల్మీకి మహర్షిని మనం ఎక్కడ చూస్తాం? ఇప్పుడు అది తేల్చుకోవటం కుదురుతుంది, అవునో కాదు. ఒక విషయంలో అది అవునా కాదా అని గ్రంథాలను తిరస్కరించటం, గ్రంథాలను నిందించటం,
ఇది కాదు మనం చేయాల్సింది. ఇవి జరగలేదని వాదించటం, ఇవి కొట్టుకున్నారు మనుషులు. ఎందుకంటే అహంకారం పెట్టిరేగిపోయింది, అది మారటానికి ఒప్పుకోవట్లా. చెడు మనిషిలో పెరిగిపోయి వీటిని ఎప్పుడైతే అంగీకరిస్తామో, వాటిని ఆచరించడం మొదలు పెడితే చెడు చచ్చిపోద్ది. మనలో చెడు చచ్చిపోద్ది. ఆ మనలో చెడు చచ్చిపోవటానికి మనలో చెడే ఒప్పుకోదు. అసలు ఇవన్నీ జరిగినాయి అంటాడు. ఇప్పుడు ఈ సోదరు అడిగినటువంటి ప్రశ్నల్లో ఆవిడ మారమని కోరుకుంటున్నటువంటి వారి కుటుంబ సభ్యుల్లో, వారి భర్త, వారి అన్నదమ్ములో ఎవరైతే వారు, అంటే అది మనకు అనవసర విషయం కదా, అందుకని దాన్ని ప్రస్తావించట్లా. వాళ్ళు ఎలాగే వితండవాదాలు చేస్తూ ఉంటారు. నీకు కావాలంటే నువ్వు నచ్చినట్టుండు, నీ ఇది నువ్వు చూసుకో, నీ సాధనలు చూసుకో, నీ డెవలప్మెంట్ నువ్వు చూసుకో, నన్ను వదిలి. అంటే ఇది ఒక విచిత్రమైన వితండవాదనలుగా వెళ్తుంది. అసలు అవన్నీ నిజమా? ఆ మతాలను నిందిస్తారు, ఆ గురువుల్ని నిందిస్తారు, ఆ దేవుళ్ళని నిందిస్తారు, అవన్నీ ఆవిడ రాశారు. ఇవి అనేక కుటుంబాల్లో కనపడతానే ఉంటాయి. లేదు, గురువుల్ని దేవుళ్ళని కూడా నమ్ముతారు, నమస్కారం పెట్టేసి ఏదో చేసేసి వెళ్ళిపోయి ఆ బానిసత్వపు అలవాట్లను వదులుకోలేరు. ఇది పెద్ద గొప్ప విషయం కాదు. మీరు దాని ముందు అసలు తేలికగా తీసుకోండి. ప్రతి మనిషిలో చెడు ఉంటుంది ఎంతో కొంత, ప్రతి మనిషిలో మంచి ఉంటుంది ఎంతో కొంత. దాన్ని తేలికగా తీసుకోండి. మనిషిని సహజము, చెడు మంచి కరెక్ట్గా అందరిలోనూ ఏదో ఒకటి ఎంతో కొంత ఉంటుంది, ఉండటం అయితే నిజం. ముందు దాన్ని తేలిగ్గా తీసుకోండి. ఇప్పుడు ఏదో దైవ మార్గాల్లో వెళ్ళిపోతున్నాం, మత మార్గాల్లో వెళ్ళిపోతున్నాం, గురువులను అనుసరిస్తున్నాం, ఏమేమి దీక్షలు తీసుకున్నాం, లేదా మేమేదో దీక్ష ధారణలు చేస్తున్నాం. కొన్ని చోట్ల సంవత్సరానికి ఒకసారి లేకపోతే 2 సార్లు దీక్షలు వేసుకుంటూ ఉంటారు దేవుళ్ళ పేరు మీద. అందరి దేవుళ్ళకి ఉన్నాయి. ఓకే, అవన్నీ మంచి పనులు తప్పకుండా చేయండి. వాటికి సపరేట్ మళ్ళీ బట్టలు, సపరేట్ పద్ధతులు, సపరేట్ వేషధారణ ఉంటుంది. అది గొప్పదనం కాదు, అది తెలుసుకోండి. అక్కడ అదన్నీ గుణమార్పు కొరకు, బాహ్యంలో చూపించుకోవడానికి కాదు. కానీ బాహ్యంలో చూపించేలా ఎందుకు పెడుతున్నారు అంటే, బయట వాళ్ళు కూడా నిన్ను చూసి నువ్వు అటువంటి మంచి ప్రవర్తనలో ఉన్నావో లేదో నిర్ణయిస్తూ ఉంటారు. అలా బాహ్య వేషధారణ వలన నువ్వు ఇప్పుడు సమాజంలో ఇదిగో ఇది ఈ దీక్షలో ఉన్నాను, ఈ మతంలో ఉన్నాను, ఈ దేవుడికి సంబంధించిన దాంట్లో ఉన్నాను, కాబట్టి ఇప్పుడు నేను చచ్చినట్టు నా చుట్టూ వాళ్ళందరూ గమనిస్తూ ఉంటారు, ఎటువంటి తప్పులు చేయకూడదు, ఆ నియమాలను పాటించాలని. నియమాలన్నీ మంచిగా ఉంటాయి. మంచి విషయాలను నియమాలుగా పెట్టారు. చక్కగా పొద్దున్నే మంచి తిండి తిను, చక్కగా స్నానం చేయి, అన్ని క్రమశిక్షణగా చేసుకో, అలా మంచి నియమాలు పెట్టారు. మనసుకు ఒక మంచి అలవాట్లు చేసుకో. అది దైవ పూజ కావచ్చు, దైవ కార్యక్రమం కావచ్చు, ఏదైనా ఒక మంచి అలవాట్లు చేసుకో. మంచిగా మాట్లాడు, అందరితో మృదువుగా మాట్లాడు, ప్రేమగా మాట్లాడు, ఎవరితో గొడవలు పడుకో, ఘర్షణలు పడుకో. ఇటువంటి నియమాలు పెట్టి ఆ నియమాలను ప్రజలకు అలవాటు చేయడానికి అక్కడక్కడ మహాత్ములు చేసినటువంటి ఏర్పాటు ఈ దీక్షలు ఇవి. అయితే మీరు దేన్నైనా అతి గొప్పగా తీసుకున్నారనుకోండి, అంటే నేనేదో గొప్ప చేసేస్తున్నా, లేదా వాళ్ళేదో గొప్ప చేసేస్తున్నారు, వాళ్ళెవరో గొప్పవాళ్ళు, మేము మామూలు వాళ్ళం అంటే అప్పుడు ఇదంతా మా వల్ల అవుతుందో, మేము చేయలేమని ఆ వ్యసనాలలో ఉండిపోవటానికి ఇష్టపడతారు, ఆ బానిసత్వంలో ఉండిపోవటానికి ఇష్టపడతారు, ఆ సామాన్యత్వంలో ఉండిపోవటానికి ఇష్టపడతారు. ఇదంతా మన వల్ల ఎక్కడ అవుద్దులేని. ఎందుకని ఏదో గొప్పదిగా చూపిస్తున్నాం దాన్ని. మా గురువు గారు చాలా గొప్ప ఆయన, మా మాతాజీ గారు చాలా గొప్ప, ఆవిడ జీవితాలే అంకితం చేశారు. అసలు జీవితం ఎవరో అంకితం చేయడానికి లేదు. ఎవరికి చేస్తారు అంకితం? అంకితమైన పేర్లు మీరు వాడుకుంటున్నారు తప్ప మీరు అంకితం చేస్తే పుచ్చుకునే వాళ్ళు ఎవరికి అంకితం చేస్తారు? అంకితం చేశానన్న నీ మనోభావనతో నిష్ఠరాజ్యంగా జీవిస్తున్నావు. ఇప్పుడు వాడు తాగుడికి అంకితం చేశాడు, ఇంకొకడు పేకాటకి అంకితం చేశాడు జీవితాన్ని. వాడు ఇంకా నిజంగా చెబితే దేవుళ్ళకి అంకితం చేశాము, మేము దేవుళ్ళ కోసమే జీవిస్తున్నాం అన్న దానికంటే వాడికి ఎక్కువ హాని కలిగించుకుంటున్నాడు. అంటే అంకితం చేయటంలో అది చెడు విషయమైనా వీళ్ళతో కంపేర్ చేసినప్పుడు వాడికి ఎక్కువ ప్రమాదం, నీకు ఎక్కువ లాభం. ఇప్పుడు దేవుడికి అంకితం చేశానని దేవుడి పేరు మీద నువ్వు మంచిగా బతుకుతున్నావు, సద్బుద్ధితో బతుకుతున్నావు, శాంతిగా బతుకుతున్నావు, హాయిగా బతుకుతున్నావు, ఆనందంగా బతుకుతున్నావు.
ఇంకా ఒక సమూహాలు తయారు చేసుకుని గురువు మాతాజీవో అయ్యావంటే వాళ్ళ నుంచి ఉచితంగా డబ్బులు వస్తాయి. ఆ ఉచిత డబ్బులతో బతుకుతున్న వాళ్ళందరూ నీకు సేవలు చేస్తారు. ఇక్కడ మంచి చెడుని కాదు, విషయం అర్థం చేసుకోవడానికి చెబుతున్నా. లాభాలు పొందుతున్నావు నువ్వు ఏ రకంగానైనా. వాడు నిజంగా అంకితం చేసినోడు. ఇక్కడ నువ్వు అంకితం చేస్తే పుచ్చుకునే వాళ్ళు ఎవరు లేరు. నీ భావనే. ఏ దేవుడు వచ్చి నేను పుచ్చుకున్నాను నువ్వు నాకు అంకితం అయిపో అని అడిగాడు? అసలు ఏ దేవుడన్నా ప్రపంచంలో ఏ మనిషినైనా నాకు అంకితం అయిపో అని అడిగాడా? ఇది మనుషులు కల్పించుకున్నటువంటి ఒక వ్యవస్థ. వాళ్ళు మనలాంటి మనుషులే. ఒక తాగుబోతు ఎలా ఎడిక్ట్ అయిపోయాడో అలా వీళ్ళు ఒక దేవుడిని పెట్టుకెళ్తున్నారు, ఒక మతం పెట్టుకెళ్తున్నారు. ప్రజలందరినీ కూడా దీంట్లోకి వచ్చేయండి అని ఎడిక్ట్ చేస్తున్నారు. ఏది ఎడిక్షన్ అవ్వకూడదు. దేవుడు కూడా ఎడిక్షన్ అవ్వకూడదు, మతం కూడా ఎడిక్షన్ అవ్వకూడదు, జ్ఞానం కూడా ఎడిక్షన్ అవ్వకూడదు. అతి సర్వత్ర వర్జయేత్. మానవ జాతి మొత్తానికి ఇది జాతిగా ఒక సాధారణ జీవితమే. మీరు ఏ రంగు బట్టలు కట్టుకోండి, ఏ పేరులతో పిలిపించుకోండి, మీరు దేవుళ్ళని పిలిపించుకోండి, భగవాన్లను పిలిపించుకోండి, మీ శారీరక ధర్మాలు మారలేదు. గడచిన చరిత్రలో ఇలా భగవాన్లని, దేవుళ్ళని, గురువులని, మహాత్ములని పిలిచిన వాళ్ళ జీవితాలన్నీ చూడండి. వాళ్ళు మనలాగా అన్నీ అనుభవించారు. ముందు అసలు ఫస్ట్ వాళ్ళు చక్కగా కాలకృత్యాలు తీర్చుకున్నారు. లేవగానే లేచారు, అసలు నిద్ర లేచారు, కాలకృత్యాలు తీర్చుకున్నారు, స్నానపానాదులు చేశారు, శరీరానికి అవసరమైన ఆహారం ఇచ్చారు. ఎంత ఇచ్చారు, ఏమి ఇచ్చారు పక్కన పెట్టిన ఆహారం అయితే తీసుకున్నారు. వాళ్ళు నిద్రపోయారు, నిద్ర లేచారు. ఇవన్నీ కామన్ పాయింట్లు మనుషులందరికీ. తర్వాత మనిషికి తను బ్రతకటానికి వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ఎన్నుకుంటాడు. తనకు ఒక కుటుంబం తయారు చేసుకుంటాడు. అక్కడ అనేక మంది అనేక రకాలు చేశారు. వృత్తులు, వ్యాపారాలు, భౌతికంలో ఉద్యోగాలు అనేకం ఉన్నాయిగా. అలాగే కొంతమంది దేవుణ్ణి వృత్తిగా తీసుకున్నారు, మతాన్ని వృత్తిగా తీసుకున్నారు. ఇంకా అదే వ్యాపారం అవుద్ది, అదే ఉద్యోగం అవుద్ది. అప్పుడు దైవీ సంబంధమైన విషయాలన్నీ అవే. ఎందుకని దాని మీద బతుకుతారు వాళ్ళు. ఒక్కొక్క ఆఫీసులో ఒక్కొక్క చోట, కొన్ని చోట్ల డ్రెస్ కోడ్ పెడతారు. ఇప్పుడు స్కూల్లో చదువుకునే పిల్లలందరికీ డ్రెస్ కోడ్ ఉంటుంది. మా స్కూల్ పిల్లలు వీళ్ళని తెలియటానికి ఈ డ్రెస్సులు, ఈ రకం డ్రెస్సులు వేసుకురావాలని స్కూల్ వాళ్ళు అమ్మేస్తారు డ్రెస్సులు. అలా కొంతమంది ఈ దీక్షకి ఈ డ్రెస్సు, ఈ దేవుడికి ఈ డ్రెస్సు, ఇదిగో మా మార్గానికి ఈ డ్రెస్సు, మా మతకి, మా విధానానికి ఈ డ్రెస్సు అని డ్రెస్ కోడ్లు పెట్టారు. దేనిని నిందించట్లా, విశ్లేషణగా చెబుతున్న అన్ని సామాన్యమైనవి. ఒక స్కూల్ డ్రెస్ కోడ్ పెట్టడం అలాంటిదో, ఒక గురువు సాధనా మార్గంలో తన వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ పెట్టాడు, అది అలాంటిదే. దేన్ని ఆకాశానికి ఎత్తకండి. ఎందుకంటే మీరు ఆకాశంలోకి వెళ్ళలేరు. దాన్ని ఆకాశంలో పెట్టేసి నేను అందుకోలేనంటారు. అందని ద్రాక్షలు పొలమా, ఇది మామూలుగా సామెత. ఇక్కడ అందదు, ఎప్పటికే అందదు. దేవుడు అసలు అందడు, ఎవరికి కనపడ్డు. ఏ దేవత కనపడదు, కనపడుతుందని చెప్పేవాళ్ళ మాటలు నమ్మకండి. ఎందుకని ఒకవేళ దేవుడు దేవత ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళు కరుణమయులు. లేరు అని నేను ఎప్పటికీ చెప్పట్లా. అదంతా అనంత ఆత్మశక్తి. ఆత్మశక్తిని మనకు అర్థం అవడానికి దేవుడుగా, దేవతగా క్రియేట్ చేశారు. అదే ఆధ్యాత్మిక చదువులో భాగంగా జరిగినటువంటి సాధనా పదంలో ఒక స్థితి, ఒక స్టేజ్. అది పదాలు వాడుకుంటాం, కానీ నేను ఆకాశంలో పెట్టేశారనుకో అందుకోలేము. అది సహజంగా మనతోనే ఉంది. ఇదంతా మానవులు తయారు చేసిందే. మళ్ళీ మానవుడికి అందకుండా ఆకాశంలో పెట్టడం ఎందుకు? మానవుడు తయారు చేసినటువంటి మార్గాలు, మానవుడి కోసమే తయారు చేసినటువంటి దైవత్వ విధానాలు, మానవుడి కోసమే ఆవిర్భవించినటువంటి మతాలు, మతపరమైన జ్ఞానాలు ఏవైనా మానవుడి కోసమే. మీరు ఎలాంటి వాళ్ళైనా దేనికైనా అర్హులే. దేవుడికైనా అర్హులే, జ్ఞానానికైనా అర్హులే, మతానికైనా అర్హులే, సాధనలకైనా అర్హులే. దైవత్వానికి ఏ దైవ విధానానికి, కర్మ, భక్తి, జ్ఞాన, యోగ ఏ మార్గాలకైనా అర్హులే. ఆధ్యాత్మిక జ్ఞాన మార్గం, ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువుకైనా అర్హులే. మీరు మనిషి అయి ఉంటే చాలు. మీకు ఏం అలవాట్లు ఉన్నాయి అనేది ప్రధానం కాదు. అసలు ఈ ఆధ్యాత్మికత అనేది ఆ అలవాట్లను సరిచేస్తుంది, మనిషిని సరిచేయటానికి. ఇది అంతే తప్ప ఇందులో ఏ ప్రత్యేకత లేదు. ఆధ్యాత్మికత మనిషే, భౌతికము మనిషే. సాధన చేసేది మనిషే, సాధన చెప్పేది మనిషే. మతం అంటే మనుషులు ఉండేది. జంతువులకి అసలు మతం తెలియదు విశ్వంలో. మనిషికి తప్ప మతం తెలియదు విశ్వంలో. ఇతర దేనికి
ఒక్క మానవ జాతికి తప్ప దేవుడు తెలియదు, దేవత తెలియదు, జ్ఞానం తెలియదు, సత్యం తెలియదు, ధర్మం తెలియదు, మనం మాట్లాడుకునే ఏ పదాలు తెలియదు. ఇవి కేవలం మానవ జాతికి అన్నప్పుడు మీరు మానవ జాతిలో ఎవరైనా స్త్రీయవు పురుషుడవు, మీరు మంచోళ్ళవు చెడ్డోడవు, ఎవరికైనా వర్తిస్తుంది. వాల్మీకి అనే గజ దొంగ, వాల్మీకే పూర్వచరిత్ర ఏంటి? గజ దొంగ. అందరిని చంపేసి, అంటే దారి కాచి అటు వెళ్ళే వాళ్ళని కొట్టి, వాళ్ళని అవసరమైతే చంపేసి వాళ్ళ దగ్గరికి లాక్కెళ్ళి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఏంటంటే అప్పుడు గజ దొంగలు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు గజ దొంగలు. ఎందుకు లేరు? దొంగలు ఉన్నారు. గజ దొంగ అంటే దొంగల్లో హైయెస్ట్, అంతే, అంతకు మించేయం లేదు. సరే, ఆయనకి నారద మహర్షి తగిలారు. నారద మహర్షి అంటే ఏంటి? మహాత్ముడు. మహాత్ముడు అంటే ఎవరు? అందరి మేలు కోరుకునేవాడు మహాత్ముడు. అంతే, ఎప్పుడు మంచిగానే జీవిస్తాడు, ఆ మంచిలో అందరి మేలు కోరుకుంటాడు. తన వరకే తన మేలే కోరుకునేవాడు మహాత్ముడు కాదు, మంచోడు, మంచి కుటుంబం, మంచోడు. మహా అన్నప్పుడు పెద్దగానే, విశాలంగానే. విశాలంగా ఎవరుంటారు? మనుషులేక. మళ్ళీ మానవ జాతిలో ఉండేదంతా మనుషులే. నువ్వు ఎంత విశాలం అవుతుంటే అంత మనుషులే. అంతమంది ఎక్కువ మంది మనుషుల్ని నువ్వు నీలో చేర్చుకుంటావు, నీతో కలుపుకుంటావు. మహాత్ముడు. అందుకని సర్వే జనా సుఖినో భవంతు అన్నారు. ఇది మహాత్ములు చెప్పారు. లోకా సంస్థ సుఖినో భవంతు అన్నారు. అంటే ఇంకా ఇతర జంతువులు, ఇతర మొత్తం అన్నీ కూడా బాగుండాలన్నారు. అంతే తప్ప అనేక లోకాలు ఉన్నాయని కాదు అర్థం. ఇక్కడ ఉన్నవే మనిషి లోకం, ఇది దోమలోకం, దానికి ఇంకోలా ఉంటుంది దాని శరీర నిర్మాణాన్ని బట్టి. ఏకలోకం దానికి ఇంకోలా ఉంటుంది దాని శరీర నిర్మాణాన్ని బట్టి. అలా ప్రతి జంతువుకి దాని శరీర నిర్మాణాన్ని బట్టి దాని లోకం దానికి వేరుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనుషులే కాదు, మొత్తం అన్ని బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకున్నారు వాళ్ళు మహాత్ములు. మహా అన్నప్పుడు విశాలంగా ఎంత ఉందో అంతా బాగుండాలని కోరుకుంటున్న వాళ్ళు. మహాత్ములు అన్నప్పుడు మహా ప్లస్ ఆత్మ. ఆత్మ అనేది ఇక్కడ ఉన్నటువంటి విశ్వశక్తికి పెట్టబడిన పేరు. ఆ విశ్వశక్తి మనం మనుషులుగా, అవి వృక్షములుగా, ఇవి జంతువులుగా ఇలా చూసినప్పుడు, వేరువేరుగా చూసినప్పుడు అన్నింటిలో ప్రాణశక్తిగా ఉన్నది. ప్రాణశక్తిని తెలుసుకున్నాక అది ఏకముగా అనంతముగా ఉన్నది అనే ఒక భావన కలుగుతుంది. ఆ భావన కలిగినప్పుడు ఆ ఏకత్వ స్థితి పేరు ఆత్మ, ఆత్మశక్తి అంటున్నాము అని చెప్పారు. అప్పటి వరకు మనం ప్రాణశక్తి అని మాట్లాడుకోవాలి. కాబట్టి ఇక్కడ దీన్ని ముందు మీరు సహజంగా తీసుకోండి. మీలో పవిత్రతను పెంచుకోండి, భక్తిని పెంచుకోండి, చక్కగా గౌరవంగా ఉండండి, వినయంగా ఉండండి, మంచిగా ఉండండి, దయగా ఉండండి, కరుణగా ఉండండి, జాలిగా ఉండండి, ప్రేమగా ఉండండి, ఐక్యతతో కలిసిమెలిసి ఉండండి. అది మీ కుటుంబం అయినా బయటైనా. అవసరాన్ని బట్టే. మళ్ళీ మీరేమీ అనవసరంగా ఇప్పుడు వెళ్ళిపోయి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరినీ కౌగిలించుకొని వాళ్ళందరికీ షేక్ హ్యాండ్లు ఇచ్చి అదంతా ఆధ్యాత్మికంగా అనుకోబాకండి, పిచ్చోడు అనుకుంటారు. ఎక్కడ అవసరంతో మీరు జీవించటంలో మీకు ఎక్కడ అవసరాలు వస్తాయో, ఎవరు వాళ్ళ అవసరార్థం మీ దగ్గరికి వస్తారో, మీ అవసరార్థం మీరు ఎవరితో కలుస్తారో, మనుషులు మనుషులతోనే కలుస్తూ ఉంటారు. మనుషులు బ్రతుకంతా మనుషుల మధ్యనే ఉంటుంది. కాబట్టి మీ అవసరార్థం మీరు ఎంతమందితో కలుస్తారో, వారి అవసరార్థం ఎంతమంది మీతో కలుస్తారో అందరితో మంచిగా ఉండండి, ధర్మంగా ఉండండి. ఇచ్చిపుచ్చుకోవడాలన్నీ కూడా ధర్మంగా చేయండి. కపటము, మోసము, అన్యాయము, అక్రమము ఇవ్వద్దు అని చెబుతున్నారు. అంతకు మించి ఇక్కడ ఆధ్యాత్మికత లేదు. ఇప్పుడు ఈ సోదరు అడిగిన దాంట్లో అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఈవిడ ఎవరిని మారవని అడుగుతున్నారో అంటే ఆవిడ మీరు ఉద్దేశించి చెప్పబాకండి రిలేషను, మళ్ళీ మా వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళు కూడా మీరు వింటూ ఉంటారు అని చెప్పారు. అంటే ఇప్పుడు భర్తనో, అన్ననో, అక్కనో, తమ్ముడనో, చెల్లెనో అలా చెప్పాను అనుకోండి, వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఈ ప్రశ్న మా ఆవిడ అడిగినట్టుంది నా గురించి అని. మళ్ళీ వాళ్ళు కోపం వస్తుంది, మళ్ళీ ఇబ్బందులు వస్తాయి కుటుంబంలో. కాబట్టి ఆ రిలేషన్ చెప్పొద్దని. అసలు మనకి ఎవరి గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇలా కొంచెం అర్థమయ్యేటి చెప్పుకుంటే మనవి కుటుంబాలేగా, మనకి ఎంతో మందికి ఇలాంటి సమస్యలు ఉండొచ్చుగా. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఈ సోదరి ఒక గురువుని అనుసరిస్తారు, ఒక దేవుణ్ణి అనుసరిస్తారు, ఒక సంస్థను అనుసరిస్తారు. తన భర్తను కూడా అక్కడికి వచ్చి ఆ గురువుని అనుసరించి ఆ దీక్షలో అక్కడ ఇచ్చేవేవో తీసుకొని, అంటే దీక్షలు లాంటివే, దీక్ష ఇంకేమిస్తారు,
ఆ సంస్థలో ఆ గురువు గారు చెప్పే విధానాలు పాటిస్తూ నువ్వు కూడా ఆ సంస్థకు సభ్యుడైపో అని తన కుటుంబ సభ్యులకి చెప్పి అలా నువ్వు మంచిగా మారచ్చు అంటే వాదన అక్కడ వచ్చింది. మంచిగా మారటానికి నేను ఇప్పుడు ఆ గురువుకి అంకితం ఎందుకు కావాలా, దేవుడికి అంకితం ఎందుకు కావాలా, సంస్థకి ఎందుకు అంకితం అవ్వాలి, నీకు ఇష్టమైతే నువ్వు వెళ్ళి నిన్ను ఆపట్లా, కానీ అదే కరెక్ట్ అని ఎందుకు చెబుతున్నావు? ఇక్కడ పాయింట్ అది. అసలు ఈవిడేమనుకుంటున్నారు, ఈ గురువుకి అంకితమైతే తప్ప, ఈ దేవుడికి అంకితమైతే తప్ప, ఈ సంస్థకి అంకితమైతే తప్ప, ఈ మతానికి అంకితమైతే తప్ప ఇతను మారడు అనుకుంటున్నారు. అందుకని వాళ్ళకి నిత్య ఘర్షణ జరుగుతుంది కుటుంబ సభ్యులు కాబట్టి. నేను సంస్థకి అంకితాలు అవను అంటే ఆయన పాపం ఇంతకీ ఏ చెడు అలవాట్లు కొన్ని ఉన్నాయి. చక్కగా వెళ్తాడు, సంపాదించుకొస్తాడు, ఇల్లు బాగానే నడుస్తుంది, ఆర్థిక ఇబ్బందుల్లో, కానీ దుర్వ్యసనాలు ఉన్నాయి. ఆ దుర్వ్యసనాలు కూడా చెప్పొద్దండి ఆవిడ. ఎందుకని చెబితే మా వాళ్ళు మీ కూడా వింటున్నారు, మళ్ళీ ఆ దుర్వ్యసనాలు చెబితే నా గురించి చెప్పింది అనుకుంటారు అని. అందుకని అది చెప్పట్లా. అరే అన్ని రకాల దుర్వ్యసనాలు అనుకోండి, చెప్పేది ఏంటి, అందులో తాగుడు, వ్యభిచారం, పేకాట, లంచాలు తీసుకోవటం అన్ని రకాలు ఉన్నాయి అనుకోండి. దుర్వ్యసనాలు ఉన్నాయి, డబ్బు పిచ్చి ఉంది, కోరికలు పిచ్చి ఉంది, అన్ని పిచ్చులు ఉన్నాయి, కొన్ని రకాలు. అలానే విడిగా చాలా మంచి వ్యక్తి, ఎవరు కుటుంబ సభ్యుల్ని ఏమి ఇబ్బంది పెట్టాడో చక్కగా చూసుకుంటాడు. ఇప్పుడు బాధ ఏంటంటే ఎలాగైనా తన భర్త తాను ఏ గురువుని అనుసరిస్తుందో ఆ గురువుని ఇప్పుడు వీడు అనుసరించేయాలి. ఇంట్లో వాళ్ళందరూ ఎలాగోలా అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళిపోవాలి. ఎందుకని అంటే ఆవిడ చక్కగా వివరించి చెప్పింది ఏంటంటే, ఆ సంస్థను నిర్మించినటువంటి ఆ సంస్థ కానీ, ఆ సంస్థకు సంబంధించిన గురువులు, మాతాజీలు, పెద్దలు కానీ అక్కడ ఉన్నవాళ్ళు చెప్తుంది ఏంటంటే, దాన్ని అనుసరించే వాళ్ళకి మీరు ఒక్కళ్ళే వచ్చి దీక్షలు తీసుకొని ఈ విధానంలోకి వచ్చి, ఈ సంస్థలోకి వచ్చి, ఈ దేవుడి దగ్గరికి వచ్చి, ఈ మార్గంలోకి వచ్చి, ఈ ప్రచార కార్యక్రమాలు లేకపోతే ఈ సాధనా కార్యక్రమాలు చేసుకుంటుంటే మీ కుటుంబంలో మీకు అంత సుఖము సౌఖ్యము ఉండదు. మీరు ఒక్కళ్ళే వస్తే మీ కుటుంబ సభ్యులందరూ ఇందులో ఇన్వాల్వ్ అయిపోతే అందరూ ఉన్నారు కనుక మీకు అందరూ కలిసి చేసుకుంటారు, మీకు గొడవలు గోడలు ఉండవు. కాబట్టి మీ నిదానంగా మీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఇందులోకి లాగేయండి, ఇందులోకి తీసుకురండి. లాగేయండి అని పదం నేను వాడేలేండి అని చెప్తుంటే, అలా వెళ్ళిన ఎవరైనా ఒకళ్ళు, స్త్రీలో పురుషులో, మిగిలిన వాళ్ళని ట్రై చేస్తూ ఉంటారు. ఇది అన్ని చోట్ల చూసుకోండి, అన్ని చోట్ల అన్ని మత ప్రచారాలు ఇలాగే ఉంటాయి. ముందు వేరే ఒక కుటుంబంలో ఒక మనిషిని పట్టుకొని ఎలాగోలా ఆ మనిషిని ముందు ఆకర్షించి ఈ దేవుడికి లాగేసి, ఈ మతంలోకి లాగేసి, తర్వాత నిదానంగా నీ కుటుంబ సభ్యులందరినీ నువ్వు లాక్కొచ్చాయి, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఎందుకని జాగ్రత్తగానండి. మనం అసలు పుట్టుకతోనే ఏదో ఒక మతంలో ఉన్నాం. తెలుసో తెలియకో అందరూ ఏదో ఒక దేవుడికి నమస్కారం పెడతానే ఉంటారు. వ్యసనాలు ఉండొచ్చు, చెడులు ఉండొచ్చు, అనేక రకాలైన అలవాట్లు ఉండొచ్చు. మనిషి అనేవాడు అనేక రకాలు చేసుకుంటాడు. ఏముంది, మంచి అలవాటు అలాంటిదో, చెడు కూడా అలాంటిదే. అదే చెడు వలన ఇతరులు నష్టపోతారు, నువ్వు నష్టపోతావు కనుక. ఇప్పుడు సిగరెట్ తాగడం వలన నువ్వు నష్టపోతావు, నువ్వు పీల్చి వదిలిన గాలి వలన ఇతరులు నష్టపోతారు. తాగుడు వలన నువ్వు నష్టపోతావు, తాగి నువ్వు చెడిపోతే నీ కుటుంబం అంతా నష్టపోద్ది. అలా నష్టం ఉంది చెడు వలన. మనకే ఉంది, మన పక్క వాళ్ళకి ఉంది. అందుకని చెడు వద్దంటారు. కానీ అలవాటుగా రెండు ఒకటే, చెడు అలాంటిదే, మంచి అలాంటిదే. పాపము ఇనప సంకెళ్ళు, పుణ్యము బంగారపు సంకెళ్ళు అని శాస్త్రం చెప్పింది. అయితే అక్కడ ఇది మోక్ష మార్గంలో. సరే, సామాన్య జీవితంలో ఎప్పుడు మంచి పనులు, మంచి జీవితం, కుటుంబం హాయిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, అందులో తప్పు లేదు. కానీ మంచి జీవితం అంటే ఒక సంస్థకి అంకితం అయిపోవడం, ఒక గురువుకి అంకితం అయిపోవడం, ఒక దేవుడికి అంకితం అయిపోవడం, వాళ్ళు చెప్పినవే ఇంట్లోకి వచ్చి పాటించటం, మళ్ళీ ఇవి కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకని ఆలోచించాలి అంటే, విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఏదో ఒక దేవుడికో నమస్కారం పెడతానే ఉంటారు. ఇప్పుడు మనకు నచ్చిన గురువు మన ఇంట్లో వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళకి ఇంకో గురువు నచ్చవచ్చు. అది పెద్ద విశేషం. ఇప్పుడు నేను మీతో ఈ ఆత్మజ్ఞాన శీర్షికలు పంచుకుంటున్నా. మా ఇంట్లో అసలు ఎవరు వినరు, నేను తెలిసిన వాళ్ళు ఎవరు వినరు, నేను చెప్పేవి అసలు ఎవరు వినరు. నాకు వందల వేల మంది తెలుసు. ఎందుకని ఒక మనిషి జీవితంలో తెలియకుండా అనుకుంటారు. 58 ఏళ్ళకి వచ్చాను నేను, ఎంతమంది పరిచయస్తులు ఉంటారు, అసలు వినరు.
వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకున్నారు, వాళ్ళ మార్గాలు వాళ్ళకున్నాయి, వాళ్ళ విధానాలు వాళ్ళకున్నాయి, వాళ్ళ గురువులు వాళ్ళకున్నారు, వాళ్ళ పద్ధతులు వాళ్ళకున్నాయి. అలాంటి మామూలుగా అందరితో మాట్లాడుకుంటాం, సహజంగా ఉంటారు. ఇందులో ఎవరో వింటున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది నచ్చి వింటున్న వాళ్ళు ఉన్నారు, అందుకని చెబుతున్నా. అంటే ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆసక్తి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకని అంటే ఎవరి మానసిక పరిపక్వతను బట్టి, ఎవరి మానసిక ఆసక్తిని బట్టి. ఇప్పుడు ఆహార పదార్థాలు కూడా చూడండి, మన ఇంట్లో అందరికీ ఒకే రకం ఆహార పదార్థాలు నచ్చవు, కానీ అడ్జస్ట్ అవుతాం. ఉన్న ఆహార పదార్థాలు అయ్యి రకరకాలు మార్చి మార్చి వండుకోవాలి. అలా వండుకున్నప్పుడు ఒకరోజు ఒకళ్ళకి ఇష్టమైన, ఇంకో రోజు ఇంకోళ్ళకి ఇష్టమైన, అలా చేసుకుంటూ ఉంటాం. మిగిలిన వాళ్ళందరూ అడ్జస్ట్ అవుతూ ఉంటారు. అలా బట్టలైనా అంతే, చెప్పులైనా అంతే, మనం వాడే ఏదైనా అంతే, మనం చూసేది, మనం వినేది, మనం తినేది, మనం వాసన చూసేది, మనం స్పర్శలు అనుభవించేది, ఇవన్నీ కోటాను కోట్ల రకాలు ఎందుకు వచ్చినాయి? ప్రపంచం నిండా ఇవేగా పంచేంద్రియాల అనుభూతులకు, అనుభవాలకే వస్తువులన్నీ. నిజంగా మనిషి బ్రతకడానికి అసలు అన్ని వస్తువులే అక్కర్లేదు, కొన్ని చాలు. తినడానికి ఏవో తిని, ఏదో 2 జతలు బట్టలు కట్టుకొని, 2 కాకపోతే 4, 4 కాకపోతే 6, 6 కాదు 10, ఇంకా అంతకంటే ఎక్కువ ఎందుకు? ఏదో ఒక జత చెప్పులు పెట్టుకొని, ఇంక చెప్పులు అసలు ఎందుకు 10 జతలు ఏం చేసుకుంటావు? అలా పరిమిత అవసరాలకే నువ్వు జీవించినప్పుడు నువ్వు పరిమితంగా కష్టపడితే సరిపోద్ది, నీలో ఎప్పుడు తృప్తి కూడా ఉంటుంది. కానీ అపరిమితమైన వస్తువులు తయారవుతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. అన్ని పంచేంద్రియాలకు సంబంధించినవి, అన్ని శరీరానికి సంబంధించినవి. అలా వస్తువుల్లో ఎన్నో ఆసక్తులు ఉన్నాయి అందరికీ, రకరకాల వస్తువులు కొనుక్కుంటారు. కుటుంబ సభ్యులందరికీ ఒకే వస్తువు ఇష్టం అవ్వదు, ఒకే దృశ్యం ఇష్టం అవ్వదు, ఒకే శబ్దం ఇష్టం అవ్వదు, ఒకే మాట ఇష్టం అవ్వదు, ఒకే వాసన ఇష్టం అవ్వదు, ఒకే స్పర్శ ఇష్టం అవ్వదు, ఒకే రకం బట్టలు ఇష్టం అవ్వవు, ఒకే రకం వస్తువులు ఇష్టం అవ్వవు. మనుషులు అంటేనే విభిన్నత. అలాగే ఒకే దేవుళ్ళు ఇష్టం అవ్వరు. ఒక కుటుంబంలో 5గురు ఉంటే 5గురికి 5గురు దేవుళ్ళు నచ్చొచ్చు, ఏముంది అందులో? ఎందుకని దేవుళ్ళకి స్వభావాలు ఉన్నాయి, క్వాలిటీస్ ఉన్నాయి, వాళ్ళు చేసిన పనులు ఉన్నాయి, వాళ్ళు ఇలా చేశారు అలా చేశారని వాళ్ళ మీద పురాణ గ్రంథాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి. ప్రతి మతంలోనూ వాళ్ళకి సంబంధించినటువంటి క్రియాత్మక చర్యలకి, బోధలకి సంబంధించినటువంటి జ్ఞాన గ్రంథాలు ఉన్నాయి. వాటిని బట్టి ఏ ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ ఆసక్తిని పెట్టుకుంటారు. ఆసక్తి ఇక్కడ, ఆ ఆసక్తిని బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఈ గురువు దగ్గరికి వెళ్ళాం కాబట్టి, మనం ఈ అలవాట్లు చేసుకున్నాం కాబట్టి, ఈ గురువులు ఎలా చెబుతున్నారు కాబట్టి, ఈ సంస్థ వాళ్ళు ఎలా చెబుతున్నారు కాబట్టి, ఈ మతం వాళ్ళు ఎలా చెబుతున్నారు కాబట్టి, మన వాళ్ళందరినీ అందులోకి లాగేద్దామంటే. ఒక సోదరి నిజంగా ఒక ఉత్తరం రాసింది, ఒక సోదరి. ఇది ఒక సందర్భంలో యూట్యూబ్లో కూడా వచ్చింది. అంటే ఇంకో సోదరు చెప్పింది ఏంటంటే, వాళ్ళ అమ్మగారు ఒక సంస్థని, అంటే ఒక దైవీపరమైన సంస్థని అనుసరిస్తారు. ఇప్పుడు ఆ సోదరి పెద్దదైంది, ఉద్యోగం కూడా చేసుకుంటుంది, వాళ్ళ అమ్మగారి గురించి చెప్తుంది. వాళ్ళ అమ్మగారికి 50 అలా ఏళ్ళు ఉంటాయి. ఎప్పటి నుంచో ఆ సంస్థను అనుసరిస్తుంది. ఆ సంస్థ వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళ అమ్మగారికి వాళ్ళ ప్రధాన ఎజెండా ఏంటంటే, అంటే బాగా క్లోజ్గా వచ్చిన వాళ్ళకి చెబుతారు, ముందు ఆకర్షితులైపోయి ఆ సంస్థలోకి వాళ్ళు అలవాటు పడిపోవాలి, అంటే ఎడిక్ట్ అయిపోవాలి, తాగుబోతులు ఎడిక్ట్ అయినట్టు. అయితే దేవుడి పేరు మీద సంస్థలు ఉంటాయి కాబట్టి, దేవుడి పేరు మీద గురువులని, మాతాజీలని, ఎవరికాళ్ళు రకరకాల పేర్లు పెట్టుకుంటారు కదా సంస్థలు. అలా దేవుడి పేరు మీద చూసేటప్పటికి ముందు సామాన్యం బయట నుంచి చూసేటప్పటికి దేవుడి పేరు మీద అందరూ నమ్ముతాం. ఎవరైనా సహజంగా దేవుడు అనగానే ముందు 2 చేతులు ఎట్టి నమస్కారం పెట్టేస్తాం, అంత గౌరవం ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు ఈ సోదరు చెప్పింది అంటే యూట్యూబ్లో కూడా వచ్చింది. నాకు ఆ సంస్థకు సంబంధించిన కొంతమంది, ఆ సంస్థ బాధితులు కొంతమంది నాకు మెయిల్స్లో పెట్టారు. వీళ్ళ అమ్మగారు ఆ సంస్థలోకి వెళ్తున్నారు, ఎప్పటి నుంచో బాగా అలవాటు పడిపోయారు, స్థిరపడిపోయారు ఆ సంస్థకి. సరిపడిపోయినాక వాళ్ళు చెప్పారు ఇంకా ఏంటంటే, అసలు మనందరం ఎవరో దేవుడి బిడ్డలం, అవునా కాదా? అయ్యయ్యో అవును అని చంపలేసుకుంటాం. అది చూడండి ఎంత న్యాచురల్గా ఉంటుందా, అసలు ఎంత టాక్ట్ఫుల్గా ఉందో చూడండి. మనందరం దేవుడి బిడ్డలం, అందులో డౌటే ఉంది. మనం కూడా అవునంటాంగా, ఎవరైనా అవునంటారు, అసలు ఏ మతం వాళ్ళు అయినా అవునంటారు. ఎందుకని దేవుడికి పేరు చెప్పట్లేదుగా, ఏ ఫలానా దేవుడు అని చెప్పట్లేదుగా.
అప్పుడు మతాల వాళ్ళు ఒప్పుకోవచ్చు, మనందరం దేవుడు బిడ్డలం, ఓకే. అయితే అప్పుడు మనందరం ఏమవుతాం? అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అవుతాం అని చెప్పారు వాళ్ళు. లాజికల్గా కరెక్ట్గానే ఉంది కదా, ఎంత కరెక్ట్గా ఉంది చూడండి అసలు. అంటే ఒక వెంట్రుక వాసిలో మనిషి బ్రెయిన్ వాష్ ఎలా జరిగిపోతుందో చూడండి. అవుననిపిస్తుంది, అనిపిస్తటం ఏంటి? మనందరం దేవుడి సంతానమా కాదా? ఈ ప్రశ్న వేస్తే మీరైనా ఎవరైనా నేనైనా ఏం సమాధానం చెబుతాం? అవునని అంటాం. దేవుడి సంతానం కాదన్న వాళ్ళం అసలు ఈ ఉపన్యాసాలు వినంగా మనం భక్తి మార్గాల్లోకి వెళ్ళరు, వాళ్ళకి చెప్పేది ఉండదు. వాళ్ళు వదిలేయండి, నాస్తికులు ఎవరో కొంచెం 5% ఉంటారు మొత్తం ప్రపంచంలో. మిగిలిన అందరూ అవుననే సమాధానం చెబుతారు. అవుననగానే వెంటనే రెండో ప్రశ్న వేస్తున్నారు, మరి ఆ దేవుడు సంతానం అయినప్పుడు మనందరం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అవుతాం కదా అంటే మామూలుగా సోదర భావంతో ఉండండి అని విశాలంగా మాట్లాడినప్పుడు మనం అవునంటాం. ఇప్పుడు మామూలుగా మీరు స్కూల్ ప్రేయర్స్ ఉంటాయి పిల్లలకి, ప్రేయర్స్లో కూడా అందరూ నా సోదర సోదరీమణులు, ఇది ప్రపంచంలో ఈ దేశంలో అందరని ప్రేయర్లో కూడా చెప్పిస్తారు. ఏదైనా సంబోధన, ఏదైనా ఉపన్యాసాలు మాట్లాడేవాళ్ళు సోదర సోదరీమణులారా అంటూ ఉంటారు. అది సహజ పదాలు. అలా వీళ్ళు సంస్థలు ఎవరు చెప్పినా కూడా మనందరం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళం కాదా అంటారు. అవునంట మనం కూడా. అప్పుడు వస్తారు అసలు థర్డ్ పార్ట్లోకి, మన చేత అవును అనిపించుకుంటూ తీసుకొచ్చి. అలాంటప్పుడు మరి మీరు పెళ్ళిళ్ళు చేసుకొని కాపురాలు చేయొచ్చా? అది తప్పు కదా. అన్నా చెల్లెళ్ళు కాపురం చేస్తున్నారు కదా, అక్క తమ్ముళ్ళు కాపురాలు చేస్తున్నారు కదా, ఇలా రిలేషన్లు చెబుతారు. మరి నువ్వే ఒప్పుకున్నావు, అందరూ దేవుడి సంతానం అని ఒప్పుకున్నావు. మనందరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరూ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కాదా అంటే అదేగా అసలు సహోదర ప్రేమతో బతకండి, కలిసిమెలిసి బతకండి అని చెప్పేది అదిగా. అన్నదమ్ముల వల్లే అక్క చెల్లెళ్ళ వల్లే కలిసిమెలిసి ఉండండి, మనంతా వసుధైక కుటుంబకం అని కదా మహాత్ములందరూ చెప్పేది. అంతవరకు చెప్పి వెళ్ళిపోతారు మిగిలిన వాళ్ళు. నిజాయితీ పరులైన మహాత్ములు, నిజాయితీ పరులైన జ్ఞానులు, నిజాయితీ పరులైన ఆధ్యాత్మికవేత్తలు, నిజాయితీ పరులైన సంస్థలు ఏవైనా కూడా ప్రస్తుతం మానవుడి నడక ఎలా సాగుతుందో దాన్ని ఇంకా మెరుగుపరిచి మనిషిని మంచివాడిని చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, అసలు దైవత్వము అనేది ఎందుకు అవసరమో, దైవీ విధానం ఎందుకు అవసరమో, అది ఏ సంస్థ అయినా కానీ ఎవరైనా కానీ, అంటే మనిషిలో మంచిని పెంచడానికి. లేనప్పుడు దానివల్ల ఉపయోగమే లేదు. అది ఎవరికాళ్ళు చూసుకోండి ఒకసారి. అవునా కాదా మీరే నిర్ణయించుకోండి. ఇలా మంచిని పెంచడానికి అయినప్పుడు ఏం చేస్తారు? ఏ సంస్థలు ఎన్ని మార్గాలు ఎన్నుకున్నా, ఎంతమంది ఏ విధమైన దేవుళ్ళని దేవతలను ఎన్నుకున్నా, ఎన్ని సాధనా మార్గాలు ఎన్నుకున్నా, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నా, ఏ విధంగా ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నా, నిజాయితీ ఉన్నవాళ్ళు ఎందుకు ప్రజలు వెనకాల పడి ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం అంటే కేవలం మంచిని పెంచడానికి. అందులో ఇంకా బాగా విఘ్నులైన వాళ్ళు, జ్ఞానులైన వాళ్ళు అసలు ప్రచారాలను రోడ్లు ఎక్కరు. వాళ్ళు ఉన్న చోట కూర్చొని ఆసక్తితో వచ్చిన వాళ్ళకి చెప్తారు మంచిగా ఉండమని. గ్రంథాలన్నీ ఈ విషయాన్ని చెప్పినాయి. ఆధ్యాత్మికతలో ఆత్మజ్ఞాన గ్రంథాలన్నీ ఏమని చెప్పినాయి అంటే అసలు ఆసక్తి లేని వాడికి జ్ఞానమే చెప్పొద్దని చెప్పింది. ఆసక్తి ఎలా ఉండాలో కూడా భగవద్గీతలోని శ్రీకృష్ణ భగవానుడు శ్లోకాన్ని చెప్పారు. అంటే ఇవన్నీ మనకు అందించబడినాయి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన. ఇద్దరికి చెప్పారు. జ్ఞానం చెప్పేవాడికి చెప్పారు, జ్ఞానం అడిగేవాడికి క్వాలిటీస్ చెప్పారు, ఎలా ఉండాలి అని, ఎలాంటి వాడికి చెప్పాలి అని. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ప్రణిపాతం అంటే సాష్టాంగ నమస్కారం. అంటే ఆ గురువు పట్ల అంత శ్రద్ధ, భక్తి, వినయము ఉండి ఊరికినే ఇట్లా సాష్టాంగ నమస్కారం పడిపోతే కాదు. ఎందుకు ఆ గురువు పట్ల శ్రద్ధ, భక్తి, ఆసక్తి, గౌరవం ఉండటం? కేవలం జ్ఞానం కోసం. ప్రణిపాతేన పరిప్రశ్నేన. ప్రశ్న అంటే మామూలుగా అడగటం, ప్రశ్నించటం. ఏమండి ఈ రోడ్డు పలానా ఊరు పోతుందా అని అడిగామనుకో, పోతుంది బాబు, వెళ్ళిపో.
ప్రశ్న. పరిప్రశ్న అంటే నాకు తెలుసుకోవటం కోసం నేను అడుగుతున్నాను మహానుభావ, మీకు సమస్తము తెలుసు అనేటువంటి వినయ భావనతో అడగటం, తెలిసిన వాడినే అడగటం. మళ్ళీ ఇంకోటి ఉంది ఇక్కడ, ఎవరిని పెడితే ఆయన పరిప్రశ్న ఎలా వేస్తావు? వారికి తెలుసు అని నాకు తెలుసు, వారు సర్వజ్ఞులు అనేటువంటిది తెలుసు, నా సందేహాన్ని వారు తీర్చగలరని తెలుసు. అటువంటి వారిని నేను వినయముగా అడుగుతున్నా, అయ్యా మీకు తెలుసా లేదా అని మిమ్మల్ని ప్రశ్నించట్లా, నేను మీకు వచ్చా రాదా అని నేను అడగట్లా. ప్రశ్నించటంలో ఎదుటివాడికి తెలుసా లేదని అడిగేది కూడా ఉంటుంది, అహంకారంతో అడిగేది ఉంటుంది. ఇప్పుడు స్కూల్లో మాస్టర్ పిల్లల్ని ప్రశ్నిస్తాడు, పాఠం అంతా చెప్పేసినాక మాస్టర్ పిల్లలకు ప్రశ్నలు ఇస్తాడు. పరీక్షలు రాసే సంవత్సరాంతంలో మనం పరీక్షలు రాసే అన్ని ప్రశ్నలే, ప్రశ్నలకి సమాధానాలు. అది కాదు ఇక్కడ, మనని ప్రశ్నిస్తే మనం సమాధానం రాయడం కాదు. అయ్యా నేను తెలుసుకోవటం కోసం అడుగుతున్నాను అంటే, స్కూల్లో పిల్లోడు మాస్టర్ని ప్రశ్న అడిగాడు, మాస్టర్ మీరు చెప్పిన పాఠం అంతా నాకు అర్థమైందండి, కానీ ఇక్కడ నాకు చిన్న సందేహంగా ఉంది, ఈ సందేహం తీరటం లేదు అని మాస్టర్ పిల్లవాడిని అడుగుతున్నాడు వినయంగా చేతులు కట్టుకొని. అప్పుడు మాస్టర్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మళ్ళీ మాస్టర్ పాఠం చెప్పినాక మాస్టర్ అడుగుతాడు ప్రశ్నలు, మీకు ఎంత అర్థమైందో తెలుసుకోవడానికి. అది కూడా ప్రశ్నే, అలాంటి ప్రశ్న కాదు ఇక్కడ. పరిప్రశ్న అంటే పిల్లవాడు మాస్టర్ని అడుగుతున్నాడు, మాస్టర్ నాకు ఈ సందేహం ఉంది మాస్టర్ చెప్పండి అని. ఎలా అడుగుతాడు? వినయంగా చేతులు కట్టుకొని నుంచొని నేను అడగవచ్చా ప్రశ్న అని అడిగి, ఆ మాస్టర్ అడగమంటే అడగటానికి అది సమయం సందర్భం అని నిర్ధారణ అయితే అప్పుడు అడుగుతాడు. అలా పరిప్రశ్న అంటే మన ఎదురుగా ఉన్నటువంటి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పగలిగిన సమర్థవంతుడైనటువంటి వ్యక్తి ముందు అవునా కాదా గుర్తించుకోవాలి, మాస్టర్ అయి ఉండాలి ఆయన. అప్పుడు ప్రశ్న ఎప్పుడు అడగాలి? మళ్ళీ నేను అడగవచ్చా. ఒక విద్యార్థి ఎలా అడుగుతాడు? ముందు లేచి నిల్చొని మాస్టర్ అని తను ఏంటి అని అడిగితే నాకు సందేహం ఉందండి ప్రశ్న అడగవచ్చా అని ముందు పర్మిషన్ తీసుకుంటాడు. అంటే సరే అడుగు అని మాస్టర్ అడుగు అంటేనే ప్రశ్న అడుగుతాడు. మాస్టర్ లేదు వేరే పనిలో ఉన్నాడు తర్వాత చూద్దాం మళ్ళీ చెబుతాను నేను అన్నారనుకోండి, అప్పుడు ప్రశ్న అడగడానికి లేదు. పరిప్రశ్న అంటే అది. అలా వారి సమయం చూసుకొని వారిని సేవించి తద్విద్ధిత్ పరిప్రశ్న ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ప్రణిపాతం అంటే సాష్టాంగ నమస్కారం. పరిప్రశ్న అంటే ఇప్పుడు పిల్లవాడు మాస్టర్ని అడగటం, అది కూడా మాస్టర్ సమయం ఇచ్చినప్పుడు అడగటం, ఇప్పుడు అడగొచ్చా అని అడగటం, అలా పరిప్రశ్న. అది అసలు ఎప్పుడు అడగాలి? ఇక్కడ స్కూలు మాస్టర్ అన్నప్పుడు మనం స్కూల్ ఫీజులు కడుతున్నాం వెళ్తున్నాం. గవర్నమెంట్ స్కూల్ అయితే జీతం గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి అక్కడ హక్కుగా మాస్టర్ని మనం అడగొచ్చు, చెప్పిస్తారు వాళ్ళు, ఎందుకంటే హక్కు ఉంది అక్కడ, ఫీజులు కడుతున్నాం మనం. అదే మాస్టర్ వృత్తి అది. కానీ ఇక్కడ జ్ఞానికి వృత్తి లేదు, జ్ఞాని మీద మనకే హక్కు లేదు. అందుకని సేవయా అంటే మనం ఆయన్ని నమ్మించి ఆయన పక్కన కూర్చొని, ఆయన ఇప్పుడు నిజమైన జ్ఞానం రమణ మహర్షికి మనతో సేవలు ఎందుకు, ఏం చేయించుకుంటాడు ఆయన? సేవయా అంటే సేవక ప్రవృత్తిలో వినయంగా ఉండి ఆయన ఇతనికి ఆసక్తి ఉంది ఈమెకి ఆసక్తి ఉంది అని ఆయన దగ్గర చేరి అడిగి వారి మనసును మెప్పించి, అది అక్కడ సేవయ్య అంటే ఇతనికి ఆసక్తి ఉందని తెలియాలి. అంతే తప్ప మనసును మెప్పించడం అంటే అమ్మ మా గురువు గారికి ఎంత ఫీజులు కట్టాలి, ఎంత డబ్బులు ఇవ్వాలి, ఎంత ముడుపులు ఇవ్వాలి, ఎంత ఎక్కువ డబ్బులు ఇస్తే మా గురువు గారు అంత ఎక్కువ ప్రేమిస్తారు, వాళ్ళనే పక్కన పెట్టుకుంటారు. ఆ డబ్బులు ఉన్నోళ్ళు, ఆ డబ్బు బాగా ఇచ్చేవాళ్ళు, ఆయన చెప్పిన మాటలు వినేవాళ్ళు, ఆయనకే తిరిగి ఆయన తిట్టమంటే ఎవరిని తిట్టమంటే వాళ్ళని తిట్టేవాళ్ళు, ఆయన ఎవరిని కొట్టమంటే వాళ్ళని కొట్టేవాళ్ళు, ఆయన తప్పు చేసినా రైట్ చేసినా సమర్థించేవాళ్ళు, అలాంటి వాళ్ళనే తన చుట్టూ పెట్టుకుంటారు. కాబట్టి నేను ఆయన్ని మెప్పించాలని తప్పుల్లో తప్పుగా, మోసాల్లో మోసంగా, అన్యాయాల్లో అన్యాయంగా ఇలా ఉండేవాళ్ళు అందరూ ఆ గురువుతో పాటు వీళ్ళు కూడా నాశనం అయిపోతారు. అలా అయిపోయారు. బోళ్ళు మందిని చూశాను, నాకు స్వీయ అనుభవం ఉంది. వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయినాయి. ఒక గురువు తప్పులో పాల్గొంటున్నటువంటి శిష్యుల కుటుంబాలతో సహా నాశనం అయిపోతారు. ఎందుకంటే ఎందుకు నాశనం అవుతారంటే ఆ గురువుని అనుసరిస్తున్నప్పుడు ఒక స్త్రీయో ఒక పురుషుడు ఆ కుటుంబ యజమాని పెద్దలు ఎవరైనా అనుసరిస్తున్నప్పుడు
మిగిలిన వాళ్ళు అనుసరించకపోయినా గురువు నిజమని నమ్ముతారు. మన వాళ్ళు అనుసరిస్తున్నారు కాబట్టి. గురువుల్లో మోసాలు ఉంటాయి అనుకోరు, సహజంగా ఎవరు అనుకోరు. కానీ మోసకారు గురువులు ఉంటారు. వీళ్ళు ఎవరిని తిట్టమంటే అలా తిట్టాలి, రాజకీయ నాయకుల్లాగా. వీళ్ళు ఎవరిని పొగడమంటే వాళ్ళని పొగడాలి. వీళ్ళు ఎవరికి వెళ్ళి సహాయాలు చేయమంటే వాళ్ళకి చేయాలి. వీళ్ళు ఎంత డబ్బు తెమ్మంటే అది తేవాలి, ఎక్కడ ఖర్చు పెట్టమంటే అక్కడ ఖర్చు పెట్టాలి. ఇదంతా గురుసేవ అనుకుంటారు వీళ్ళు. కాదది. అలాంటి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ నమ్ముతారు కదా, వాళ్ళందరూ మళ్ళీ గురువుని ప్రచారం చేస్తుంటారు. మా గురువు గొప్పవాడు, మా గురువు గొప్పవాడు అని. మళ్ళీ చెబుతున్నా, అందరికీ కాదు, గురువు తప్పులకు సహకరించేటువంటి ఆ వ్యక్తి ఎవరు ఉన్నారో ఆ వ్యక్తి కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతారు. ఎందుకు అవుతారు అంటే తప్పులకు సహకరిస్తున్నారు మీరు. ఒక గురువు తప్పులు కొంతమంది దగ్గర వాళ్ళకే తెలుస్తాయి. అందరికీ తెలిస్తే గురువు అవడుగా, అసలు గురువుగా ఉంచుకోరుగా. ఇప్పుడు గురువు తప్పులు అందరికీ తెలిసినాయి అనుకోండి, అతను గురువు అవడానికి ఛాన్స్ లేదు. అప్పుడు మనుషులు అతన్ని గురువు అనరుగా, ఆయన గురువు అనరుగా. అందుకని ఒక గురువు తప్పులు కొంతమందికి తెలుస్తాయి. ఆ దగ్గర ఒక సమూహం ఉంటుంది. ఆ సమూహం తప్పుకి రైట్కి జై 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 కొడతా ఉంటుంది. అటువంటి సమూహాన్ని పెట్టుకుంటాడు, వాడికి లాభాలు కలిగిస్తూ ఉంటాడు. వాళ్ళు ఎందుకు జై కొడుతున్నారంటే వాళ్ళ లాభాల కోసం. తప్పుడు పనుల్లో గురువుకు సహకరిస్తున్నారు. ఆ తప్పుల్లో సహకరించే వాళ్ళు లాభాపేక్షతో చేసినా లేదా గురు సేవని చేసినా వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. అవి నేను కళ్ళారా చూశాను, ఖచ్చితంగా చూశాను. మీరు కావాలంటే పరిశీలించుకోండి ఎవరైనా. అయితే మీరు గురువులకు బాగా దగ్గరగా ఉంటే తప్ప మీకు తెలియదు. అది మళ్ళీ చెబుతున్న, తప్పులకి సహకరించే వాళ్ళే చాలా మంది గురువులుగా చలామణి అవుతున్నప్పుడు అసలు అలా తప్పుడు వాళ్ళని అందరికీ తెలిస్తే వాళ్ళతో ఉంటారుగా, తెలిసిన వాళ్ళు వెళ్ళిపోతారు, వదిలేసి వెళ్ళిపోతారు ఆ గురువుని. తెలియని వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటారు. వాళ్ళు మాతాజీలైనా గురువులైనా ఎక్కడైనా, ఏ మార్గంలో అయినా, ఏ మతంలో అయినా, ఏ మత పెద్దలైనా. కొంతమంది కావాలని తెలిసి అక్కడే కూర్చుంటారు. అంటే అది అమాయకత్వంతో గురుసేవని కూర్చునే వాళ్ళు ఉంటారు. లేదా కావాలని ఆ తప్పుల వల్ల లాభం పొందుతూ ఎడిక్ట్ అయిపోయి, ఇప్పుడు ఒక తాగుడికి వీటికి ఎడిక్ట్ అయిపోయినట్టు ఎడిక్ట్ అయిపోయి ఇంక ఈ సంస్థ ఏం వదులుతాంలే వచ్చేసాంగా, ఈ గురువునేం వదులుతాంలే వచ్చేసాంగా అని కొంతమంది ఉంటారు. ఎందుకంటే అటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళని కూడా విన్నా నేను ఒక్క వాక్యం కూడా మీకు అసత్యం చెప్పట్లా, ఒక్క పదం కూడా. అన్ని అనుభవంతో నాకు తెలిసినవి చెబుతున్నా. అనుభవం లేని చోట మళ్ళీ నేను చెబుతున్నా, నేను సామాన్యుడిని, నాకు ఎటువంటి ఆత్మానుభవము లేదు అని ఖచ్చితంగా చెబుతున్నా. ఇవన్నీ ప్రపంచంలో చూశా, అందుకని చెబుతున్నా. కొంతమంది ఏమో అసలు మనకెందుకు లేని తప్పులు చూడరు, తప్పులు పట్టించుకోరు. అటువంటి వాళ్ళందరూ గురువుల్ని ఆకాశానికి లేపుతూ ఉంటారు. అందుకే వాళ్ళ నిలబడినాయి. వాళ్ళ సంస్థలు ఇవన్నీ ఎందుకు నిలబడుతున్నాయి, వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు ఎందుకు వస్తున్నాయి అంటే అసలు తప్పుల గురించి తెలియదు వాళ్ళకి. వాళ్ళు చెప్పిన ఏదో స్టేజీల మీదో లేదా చెప్పిన మంచి మాటలు, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాలు, ఆ దేవుడు, ఆ దేవత, ఆ ప్రచారాలు లేదా ఆ పుస్తకాలు, వాళ్ళు రాసిన పుస్తకాలు చదువుకుంటారు. కానీ వాళ్ళ అంతరంగంలో చెడు ఎవరికి తెలుస్తుంది? దగ్గర సమూహానికి తెలుస్తుంది. అలా దగ్గర సమూహంగా చెడుని అంగీకరించిన వాళ్ళు ఎవరైనా సరే, ఆ గురువు లేదా ఆ వ్యక్తి, అంటే ఈయన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉండొచ్చు, కుటుంబ సమేతంగా సర్వనాశనం అయిపోతారు. ఇక్కడ నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లా. ఎందుకనంటే చెడుని ఎవరు ఆమోదించినా నాశనమే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి మర్డర్ చేశాడు, ఒక వ్యక్తిని పొడిచి చంపేశాడు. పొడిచి చంపేసినటువంటి వ్యక్తిని పక్కన ఉన్న వాళ్ళందరూ ఆపకుండా ప్రోత్సహించారు. ఎందుకని తప్పుని సమర్థించడం అంటే ప్రోత్సహించడమే. నువ్వు చూసుకోడు ఊరుకుంటున్నావుగా, మళ్ళీ నువ్వు గురువు దేవుడు దేవుడు అని భజన చేస్తున్నావుగా. అంటే ఇప్పుడు ఆ పాపంలో నీకు భాగం ఉందిగా, కాబట్టి ఆ పాప భాగాన్ని నువ్వు అనుభవిస్తావు, నువ్వు సర్వనాశనం అయిపోతావు. ఇక్కడ ఆ పాపం చేసిన వాళ్ళు ఏమవుతారు? మర్డర్ చేసిన వాడికి మర్డర్ శిక్ష పడుతుంది. చుట్టూ ఉండి సహకరించిన వాళ్ళందరినీ కూడా ముద్దాయిల కింద పెడతారు. అది ఏ తప్పులైనా అదే ఉంది, అదే సూత్రం అన్ని చోట్ల. తప్పుకు సహకరించిన వాళ్ళు, అలా ఉన్న వాళ్ళ జీవితాలు పోతాయి. అందుకని తప్పుకి సహకరించకూడదు. అందుకని నువ్వు తెలుసుకోవాలి విజ్ఞతతో, ఇది తప్పా రైటా, తప్పుకు నేను సహకరిస్తున్నానా, మంచికి సహకరిస్తున్నానా, లేదు కొంత ఎడిక్ట్ అయిపోయి ఉన్నానా. ఎడిక్షన్ చేసుకోకూడదు. అదే చెబుతున్నా, అతి సర్వత్ర వర్జయత్. ఇక్కడ ప్రశ్నలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, యాక్చువల్గా పాపం ఈ ప్రశ్న వేసిన సోదరు ఏమనుకున్నారంటే, నేను వాళ్ళ ఇంట్లో ఎవరికో దురలవాట్లు ఉన్నాయి,
అవి మానేయమని, ఆ సోదరుని అనుసరించమని చెబుతాను నేనని వారు అనుకున్నారు. కానీ నేను ఇందాక ఒక సోదరుడు ఎవరో యూట్యూబ్లో కూడా వచ్చారు, నాకు కూడా పెట్టారు, ఒక సంస్థ గురించి చెబుతూ ఇటు వచ్చాను. సరే, ఈ విషయాలు ఇక్కడ వరకు. తప్పులకు సహకరించిన వాళ్ళు నాశనం అయిపోతారు. ఇందాక చెప్పుకుంది ఏంటి? మనందరం దేవుడి బిడ్డలమా కాదా? అవును. అందరూ కలిసిమెలిసి ఉండాలా లేదా? దైవ సంతానమే కదా? అవును. ఇది కామన్ పాయింట్లో ఎక్కడైనా ఒప్పుకుంటాం మనం, అందరం ఒప్పుకుంటాం. అసలు వసుధైక కుటుంబకం అంటే ఈ ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం. అవును కాదా? ఒప్పుకుంటాం. అవును. ఇప్పుడు వీళ్ళు అక్కడి నుంచి ఒక కొత్త కోణం లేవదీశారు ఈ ఒక్క సంస్థ వాళ్ళే. ఇంకెలాంటి సంస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు. వీళ్ళు మాత్రమే పెట్టుకున్నారు. అంటే ఏదో ఒకటి పెట్టాలిగా, మనుషుల్ని అట్రాక్ట్ చేసి ఆ సంస్థకు లాగేసుకోవాలి. ఆ సంస్థకు ప్రచార మనుషులు కావాలి, సేవలకు మనుషులు కావాలి, డబ్బులకు మనుషులు కావాలి, వాళ్ళకి అంకితమైపోయే బ్యాచ్ కొంతమంది కావాలి. అందుకని ఒక అట్రాక్షన్ పథకాన్ని అక్కడ ప్రవేశపెట్టారు. మనిషి బ్రెయిన్ వాష్ అన్నమాట. ఏంటంటే మరి మనందరం దేవుడు బిడ్డలమైనప్పుడు మనందరం అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అవుతామో లేదా? దాన్ని కూడా ఒప్పుకుంటాం మనం. ఎందుకని ప్రపంచవ్యాప్తంగా ఆలోచిస్తున్నాం మనం. అక్కడి నుంచి మెలికి పెట్టారు. అలాంటప్పుడు వివాహాలు చేసుకొని కాపురాలు చేయొచ్చా? ఎక్కడైనా చిచ్చి అన్న చెల్లి పెళ్లి చేసుకుంటారా? అక్క తమ్ముడు పెళ్లి చేసుకుంటారా? ఎలా? మన అందరం సోదర సోదరి మండలంగా అనగానే అప్పటికి ఆ సంస్థకి వాళ్ళు బాగా అలవాటు పడినాక చెబుతారు ఈ విషయం. ఎందుకంటే ఇది నిజమా అబద్ధమని నేను కూడా వెళ్ళాను ఆ సంస్థకి. ముందు బయట నుంచి ఏది చెప్పింది వినకూడదు, మనం నిజమా అబద్ధమా తెలుసుకుందామని నేను కూడా వెళ్ళాను. ఆ సంస్థకి ఎడిక్ట్ అయినట్టు మొత్తం ఆ వివరాలు స్టార్టింగ్ లో ఎలా ఉంటాయి ఏంటి అన్ని తెలుసుకున్నాను. ఎక్కడికి పాయింట్ చెబుతారో కూడా తెలుసుకున్నాను. మనం బాగా ఎడిక్ట్ అయినాక కొన్ని రోజులకి వీళ్ళు సంస్థను వదలరు, మనకు అలవాటు పడిపోయారు అన్నాక అది మొదలెడతారు. అప్పటి వరకు మామూలు విషయాలు చెబుతారు. మామూలు దేవుడి విషయాలు చెబుతున్నప్పుడు ఏ రకంగా చెప్పినా దేవుడు అనగానే అందరికీ ఒక గౌరవం, ఒక దైవీభావం ఉంటుందిగా. కాబట్టి అందరూ అట్రాక్ట్ అయిపోతారు. అలా ప్రజల్ని అట్రాక్ట్ చేసుకుంటున్నారు. లోతుగా వెళ్ళినాక ఇది చెబుతున్నారు, లోపలికి వెళ్ళినాక. ఈ సామాన్యంగా బయట వాళ్ళకి తెలియదు, అలా తెలియదు. మళ్ళీ వీళ్ళు ఎవరన్నా వచ్చి బయట చెబితే తప్ప. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవటం తప్పు అనగానే రియల్గా జరిగింది. పాప ఆవిడ నమ్మేసి భర్తతో కాపురం చేయడం మానేసింది. భర్తకి చెప్పింది, మీరు నాకు అన్నయ్య అవుతారు. మీరు ఒక్కసారి ఇప్పుడు ఆలోచించండి. హఠాత్తుగా ఇటువంటి సంస్థలను నమ్మిన వాళ్ళు ఇప్పుడు కొన్నాళ్ళకి వెళ్ళి ఆ గురువులను అనుసరించి, ఆ సంస్థలను అనుసరించి ఇంటికి వచ్చేసి ఇప్పుడు భార్యను పట్టుకొని చెల్లెమ్మ అని పిలవడం మొదలు పెట్టాడు అనుకో. మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలనుకుంటాం మనం. కాకపోతే ఆ సంస్థకి వెళ్తున్నాడని తెలుసు, ఆ సంస్థ వాళ్ళు అలా చెబుతారని తెలుసు కాబట్టి బొరపాటైపోద్ది. చెప్తారుగా, ఇలా చెప్పారు మా గురువు గారు, మా మాతాజీ గారు, మా సంస్థ గారు, మా సంస్థ దేవుడు గారు అని. ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ ప్రశ్న లేవదీసిన ఆవిడ ఏంటంటే చదువుకుందో పాప, అది యూట్యూబ్లో కూడా వచ్చింది. చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వేరు గదుల్లో ఉంటున్నారు. ఒకప్పుడు ఇద్దరు ఒక గదిలోనే పడుకునేవాళ్ళు. ఇప్పుడు నువ్వు నాకు భర్తవి కాదు, నువ్వు నాకు అన్నయ్య అంటుంది. మా సంస్థకి వెళ్ళిపోయాను. నువ్వు నాకు అన్నయ్యవి, మనం ఎన్నాళ్ళు తప్పు చేసాను చిచ్చి అంటుంది. ఇప్పుడు ఈ తప్పుతో పుట్టిన పిల్లలాళ్ళని వాళ్ళని ఏమనాలో తెలియట్లే ఆమెకి. తను ఎంతో అపచారం చేసిన గిల్టీ ఫీలింగ్లో చచ్చిపోతుంది. ఆ గిల్టీ ఫీలింగ్ నుంచి రక్షణ కోసం ఇప్పుడు ఆ సంస్థకు అంకితం అయిపోతుంది. చూసారా మనుషుల్ని ఏం చేస్తున్నారు, అసలు ఎలా ఆడుకుంటున్నారు. ఒకవేళ ఇదే నిజమా కాదా మనం కూడా కాసేపు చర్చించుకుందాం. ఒకవేళ ఇదే నిజమైతే అసలు స్త్రీ పురుషుల్ని సృష్టి ఎందుకు చేస్తుంది? స్త్రీ పురుషులు కలిస్తే పిల్లలు పుట్టేలా ఎందుకు పెట్టుద్ది? స్త్రీ పురుష ఆకర్షణ ఎందుకు పెట్టుద్ది? మనకన్నీ పెట్టబడినాయి, ఆకలి పెట్టబడింది. మలమూత్ర విసర్జనలు వచ్చేటట్టు శరీర నిర్మాణం మనకు చెప్పుద్ది. లేకపోతే మనం ట్రై చేసి మలమూత్ర విసర్జనలకు వెళ్ళలేము. కళ్ళకు చూసే శక్తి, చెవులకు వినే శక్తి, మొత్తం పంచేంద్రియాలకు ఉన్న శక్తులు, శరీరంలో ఉన్న శక్తులు, శరీరంలో ఉన్న అవయవాల పనితీరులు వాటంతటా జరిగిపోతూ నిర్ధారించబడి ఉన్నాయి. సృష్టి సహజమైన జీవితం జీవించాలి. సృష్టి మొత్తం ఇలాగే ఉంది. వీళ్ళు ఇప్పుడు సృష్టిని ఆపేద్దామనే సంస్థ కాదు. అలా కొంతమంది బ్రెయిన్ వాష్ అవుద్ది. అందరికీ ఎందుకు అవుద్ది? ఆ బ్రెయిన్ వాష్ అయిన వాళ్ళు ఇప్పుడు ఆ సంస్థకి వెళ్ళిపోతారు, ఉపయోగపడతారు. రోడ్లమ్మడి తిరిగి డబ్బులు తీసుకొస్తారు, మనుషుల్ని తీసుకొస్తారు, కొత్త వాళ్ళని లాక్కొస్తారు.
ఆ సంస్థ ప్రచారానికి, ఆ సంస్థ ఊడుపులకి, తుడుపులకి, సేవలకి, ఆ గురువులకి, ఆ ఉన్నోళ్ళకి, వాళ్ళ డబ్బులు సంపాదించుకోవటానికి, అక్కడ వస్తువులు అమ్మటానికి, అక్కడ వస్తువులు తయారు చేయడానికి మనుషులు కావాలి అన్నిటికీ. అలా మనుగడ సాగించుకుంటున్నారు. అది చిన్న సంస్థ ఏం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. లోపలికి వెళ్తే తెలుస్తుంది ఆ విషయం. ఇలా చాలా మంది ఇప్పుడు ఆ సంస్థలో ఉన్న వాళ్ళందరూ భర్తలను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళనే తీసుకుంటారు. మగవాళ్ళు కూడా ఉంటారు. మగవాళ్ళు వీళ్ళకి బయట నుంచి మళ్ళీ రక్షణకి, వీళ్ళకి పనులు చేసి పెడడానికి ఉంటారు మగవాళ్ళు. కానీ ప్రాధాన్యత ఆడవాళ్ళకే ఉంటుంది అక్కడ. నేను ఎవరిని విమర్శించడానికి చెప్పట్లా, అసలు మనకేం పని. ఇప్పుడు ప్రశ్నలో ఇప్పుడు ఈ గురువు నా గురువు దగ్గరికి రావాలనేది ప్రశ్న అడిగిన సోదరి యొక్క కోరిక. అక్కడ వ్యసనాలు మానేయాలి అనేది అయితే ప్రాబ్లమే లేదు. నా గురువు, నేను అనుసరించే గురువు దగ్గరికి వస్తే మా కుటుంబం అందరం చక్కగా ఉంటాం, మా పిల్లలు కూడా చక్కగా అనుసరిస్తారు, మా అత్తమామలు, మా తల్లిదండ్రులు అందరూ చక్కగా అనుసరిస్తారని అందరినీ అందులోకి లాక్కెళ్దామని ట్రై చేస్తుంది. అక్కడ విషయం మీరు మా గురువు దగ్గరికి వెళ్తే మేము మారిపోతాం, ఆ సంస్థ దగ్గరికి వెళ్తే మేము మారిపోతాం, మా దేవుడి దగ్గరికి, మా మతంకి వెళ్తే మేము మారిపోతాం కాదు. నీకు అది నచ్చింది, నువ్వు వెళ్ళావు. నీ వాళ్ళ దుర్వ్యసనాలు పోవాలని కోరుకో, అందులో తప్పులేదు. వాళ్ళు దేన్ని అనుసరించడం ఓకే. వాళ్ళకి ఏ దేవుడు నచ్చితే వాళ్ళని అనుసరించని, వాళ్ళకి ఏ మతం నచ్చితే ఆ మతంలో ఉన్నాయి, వాళ్ళకి ఏ గురువు నచ్చితే ఆ గురువులో ఉన్నాయి. ఘర్షణ ఏముంది? అందరం కలిసి భిన్నత్వంలో ఏకత్వంగా ఉండకూడదే ఏంటి? ఇప్పుడు ఒక అన్నం తింటున్నాం, ఆహార పదార్థాలు వండుకు తింటున్నాం. రోజు ప్రతి వ్యక్తికి ఇంట్లో ఉన్న 5, 6 ఉంటే ప్రతి వ్యక్తికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వండుకోవట్లేదుగా. మనం అలా వండుకోంగా, అసలు కుదరదు కాల. ఏదో బాగా డబ్బును కోటేశ్వర్ల ఇళ్లలో కుదురుద్దేమో, పని మనుషులు ఉంటారు కాబట్టి. మామూలుగా కుదరదుగా. అప్పుడు ఏం చేస్తున్నాం? తినే పదార్థాలు ఏదో ఒకరోజు ఒకళ్ళకి ఇష్టమైన, ఒకరోజు ఒకళ్ళకి ఇష్టమైన తగులుతాయి అంతే. అప్పుడు అందరం సర్దుకు తింటున్నాంగా, సర్దుకు బతుకుతున్నాం ఇంట్లో. ఇప్పుడు ఎవరిష్టం వచ్చిన బట్టలు వాళ్ళు కట్టుకుంటున్నారు. భార్య తనకు నచ్చినవి కొనుక్కుంటుంది, భర్త తనకు నచ్చినవి కొనుక్కుంటాడు, పిల్లలు తనకు నచ్చినవి కొనుక్కుంటారు, అత్తమామలు తనకు నచ్చినవి కొనుక్కుంటారు, తల్లిదండ్రులు తమకు నచ్చినవి కొనుక్కుంటారు. కాదంటలేదే మనం. ఎవరికి అవసరమైన వస్తువులు వాళ్ళు కొనుక్కుంటారు, ఎవరికి నచ్చిన వస్తువులు వాళ్ళు కొనుక్కుంటారు. అక్కడ కూడా కాదంటలేదే. అలాగే ఇంట్లో ఎవరికి నచ్చినవి వాళ్ళు చేసుకోండి. నాకు నచ్చిన దేవుడిని నేను చేస్తే, నాకు నచ్చిన దేవుడిని నేను అనుసరిస్తే, నాకు నచ్చిన గురువుని నేను అనుసరిస్తే, నాకు నచ్చిన సాధన నేను చేసుకుంటే నువ్వు అదే చేయాలి, ఇంకోటి చేయకూడదు అనేలా నీ మైండ్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు సోదరి. అలానే మీ వాళ్ళు దుర్వ్యసనాలు మానాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఆధ్యాత్మిక, మీరు అడిగిన ప్రశ్నలో ఆధ్యాత్మిక సాధనకి మనిషి అన్న ప్రతివాడు అర్హుడే, అందులో డౌటే లేదు. కానీ ఇందులో లొసుగు పాయింట్ ఒకటి ఉంది. నీ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. మీ వాళ్ళందరినీ ఇందులోకి తెస్తే మీరు అందరూ కలిసి వచ్చేస్తారు కాబట్టి నీకు అంత సహకారంగా ఉంటుంది. మీరు అందరూ ఒకే గురువు చెప్పిని, ఒకే దేవుడు చెప్పిని, ఒకే మతం చెప్పిని. అంటే మతం చెప్పిన గురువు, అక్కడ దేవుడు చెప్పిన, చెబుతున్నోడు ప్రస్తుతం ఉన్న గురువు, ప్రస్తుతం ఉన్న మాతాజీ, వాళ్ళకి అనుకూలంగా చెప్పుకుంటారు, సంస్థకు అనుకూలంగా. అంటే మీ అందరూ సకుటుంబ సపరివార సమేతంగా మా సంస్థకు వచ్చేసారనుకో, మొత్తంగా మీ డబ్బులన్నీ ఇటు వస్తాయి, మొత్తంగా మీ సేవలన్నీ ఇటు వస్తాయి. ఇప్పుడు భార్య ఒకవైపు, భర్త ఒకవైపు, పిల్లలు ఒకవైపు పోయారనుకో, భార్య డబ్బులు ఇస్తానంటే భర్త వద్దులే అంటాడు, భర్త డబ్బులు ఇస్తానంటే భార్య వద్దులే అంటది, పిల్లలు డబ్బులు ఇస్తానంటే తల్లిదండ్రులు వద్దులే అంటారు. ఇలా మళ్ళీ మారిపోతాయి అవన్నీ. అందుకని అందరినీ లాగేయండి ఇందులోకి. ఈ స్ట్రాటజీలు ఇవి. వీటిలో పడబాకండి, మంచిలో పడండి. మీరు దేవుడి దగ్గరికి వెళ్ళినా, గురువు దగ్గరికి వెళ్ళినా, మతం దగ్గరికి వెళ్ళినా, మార్గం దగ్గరికి వెళ్ళినా, మీరు మీ వాళ్ళందరూ ఎవరో ఒకళ్ళని అనుసరించాలని కోరుకుంటున్నా, మీరు వెళుతున్నా, మీరు అనుసరిస్తున్నా, ఏ సాధనా మార్గమైనా, ఏ మత మార్గమైనా, ఏ గురువు మార్గమైనా, ఏ దైవ మార్గమైనా, ఏ జ్ఞానబోధైనా నీలో మంచి కొరకు, నీలో మంచి పెరుగుట కొరకు, నువ్వు చెడును వదలడం కొరకు. మీరు అడిగిన ప్రశ్న పరంగా అయితే ప్రతి మనిషి అర్హుడే. ఎంత చండాల పనులు చేసిన వాళ్ళైనా అర్హులే. చెప్పాక గజ దొంగ ఎవరో వాల్మీకి. ఆ చరిత్ర మనకి ఎందుకు చెప్పారు? మనుషుల్ని చంపేసి డబ్బు ఎత్తుకెళ్ళిపోయేటువంటి గజ దొంగ నారద మహర్షి తగిలితే, నాయన నువ్వు చేస్తున్న పని తప్పని చెప్పి దాన్ని కొంచెం వివరణాత్మకంగా వివరించి, అతనికి నిరూపణగా అన్ని చూపించి, తన సొంత కుటుంబ సభ్యులే పాపం పంచుకుంటారేమో అడిగి రమ్మంటే
వాళ్ళు మేము పాపం పంచుకోము, నువ్వు అలా ఎందుకు పోషిస్తున్నావు మమ్మల్ని, కావాలంటే పొలాలు కొట్టు, కష్టపడు, కూలి పని చేయని వాళ్ళు చెబితే, నీలో పాపం మేము తీసుకోమని చెబితే ఆయన జ్ఞానోదయం అయింది. అలా మనకి జ్ఞానోదయం అవటానికే జీవితం అంతా ఉంది. నేను నాది నా వాళ్ళు అనుకున్న దాంట్లో నువ్వు పుట్టిన కాడి నుంచి నువ్వు మరణించే వరకు ఈ జ్ఞానోదయాన్నే పొందుతావు. ఏది మిగులుద్ది, ఏది మిగలదు, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది మంచి, ఏది చెడు అనే జ్ఞానోదయాన్ని పొందటానికే జీవితం సాగుతుంది. అప్పుడు నారద మహర్షి ఇచ్చినటువంటి డైరెక్షన్లో ఆ విధమైనటువంటి సాధనలు చేసుకుంటూ రత్నాకరుడు అనే గజ దొంగ వాల్మీకి అనే మహర్షిగా అయ్యాడు అని మనకి కథను అందించారు. అందులో కథలో సారం తీసుకుంటే ఎవరైనా అవ్వచ్చు. నువ్వు బుద్ధులు మార్చుకుంటే చాలు, గుణాలు మార్చుకుంటే చాలు, అంటే చెడు వదిలి మంచిలోకి వస్తే చాలు. అలాగే వేమన చరిత్ర ఉంటుంది. చాలా మంది ఉన్నారు ఇలా. వేమన గారి చరిత్ర ఉంటుంది. ఇష్టారాజ్యంగా తిరిగేసేవాడు, వ్యభిచారంలో ఎక్కువ ఉంది అని చెప్తారు, ఎంతవరకు కరెక్ట్ తెలియదు. ఎక్కువ వ్యభిచారిగా తిరిగేవాడు భోగలాలసలతో. తర్వాత ఒక సందర్భం ఏదో వచ్చింది, ఆయన మనసే ఎదురు తిరిగింది, హఠాత్ పరిణామాలు జరిగినాయి, యోగి వేమన అయ్యాడు ఆయన. ఇప్పుడు వేమన పద్యాలు అందరికీ ఎంతో ప్రాచుర్యంలో ఉన్నాయి. అలానే ఆయన ఏం పెద్దగా చదువుకోలేదు, ఆ పద్యాల్లో అంత పాండిత్యం ఉండదు, వాడుక భాషలో ఉంటాయి. ఆయన చెప్పిందే ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల. ఒరే నాయన, ఆచారాలన్నీ ఎందుకంటే నీ అంతరంగ శుద్ధి కోసం, అంటే మంచి ఉండటం కోసం. లోపల మంచి లేకుండా బయటకు ఎన్ని పాటిస్తే ఏంట్రా, ఏ గురువులకి వెళ్తే ఏంటి, ఏ ఆచారాలు పాటిస్తే ఏంటి, నువ్వేం చేస్తే ఏంటి. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేలా. భాండశుద్ధి లేని పాకం అంటే ఏంటి, మనం రోజు వంటలు వండుకుంటాం, వంటలు వండుకొని తినేసినాక పాత్రలు ఏమంటాం, మురికి పాత్రలు. ఇప్పుడు తోమాలి, శుభ్రం చేయాలి, క్లీన్ చేయాలని తీసుకెళ్ళి వాటిని అన్నింటినీ సింక్లో పడేస్తారు, అంటే తోమే ప్రదేశంలో పడేస్తారు. మళ్ళీ వాటిని అన్నింటినీ శుభ్రంగా తోముకుంటారు, మళ్ళీ చక్కగా నీట్గా చేసుకుంటారు. అన్నింటినీ క్లీన్ చేసి కడిగేసుకున్నాక మళ్ళీ వండుకుంటారు మరుసటి రోజు. భాండం అంటే పాత్రలని. అలా శుద్ధి చేయకుండా నిన్నటి పాత్రనే అలా ఉంచేసి అందులోనే వండుకున్నాం అనుకోండి, ఇప్పుడు వండింది కూడా పాడైపోద్దిగా. అందుకని భాండ శుద్ధి లేని పాకమేలా. పాత్రని శుభ్రం చేయకుండా పాకం అంటే మనం వండుకునే వంట, అవి వంటలు అందులో వండుకుంటే ఇవి కూడా పాడైపోతాయి, పనికిరావు తినటానికి. అందుకని ఆచారం ప్రధానం కాదు, ఆత్మశుద్ధి ప్రచారం ప్రధానం. ఆత్మశుద్ధి అంటే మంచి, అది ఎవరు చెప్పినా తీసుకున్నారు, చదువులేని సామాన్యులు చెప్పినా తీసుకున్నారు మహాత్ములు తత్వాలని. ఎంతోమంది చదువు లేని వాళ్ళు వాడుక భాషలో చెప్పారు, వాళ్ళు యోగులే. యోగి వేమన అంటారు. అంతకుముందు ఆయన చేసినవన్నీ తప్పులే, రిలీజ్ అయ్యాడు, తెలుసుకున్నాడు, మహాత్ముడు అయ్యాడు అనేది ఆయన కథనం. ఇక్కడ మనకు అందులో విషయమే కావాలి, ఏది నిజం ఏది అబద్ధం మనకెందుకు, ఇప్పుడు మనం బతకడం కదా ప్రధానం. చిత్తశుద్ధి లేని శివపూజలేలరా. చిత్తశుద్ధి లేదు, ఎన్నో చేస్తున్నాయి, అందరూ దేవుణ్ణి దేవతల్ని పూజిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, గురువులను అనుసరిస్తున్నావు, ఉపయోగం ఏముందా అన్నాడు ఆయన. అంటే అసలు ఇవన్నీ ఎందుకో కరెక్ట్గా చెప్పాడు ఆయన. ఆత్మశుద్ధి కోసం ఆచారాలు, చిత్తశుద్ధి కోసం దైవ పూజలు, అంటే మంచి కోసం, చెడు వదిలేయటం కోసం. అంతే కదా మనం మాట్లాడుకునేది. ఎవరు దేనికైనా వెళ్ళండి. అయితే ఇక్కడ ఈ సోదరి పట్టుబట్టి తన వాళ్ళందరూ తన గురువు దగ్గరికి రావాలనేటువంటి విపరీతమైన భావనలో ఉన్నారు. ఆవిడ రాసింది చాలా రాశారు, అదే మరి చెప్పొద్దని రాశారు పాపం. ఎందుకంటే మా వాళ్ళకి తెలిసిపోద్ది, మా వాళ్ళందరూ మీ వింటా ఉంటారు, మీరు మా వాళ్ళందరికీ తెలుసు. మళ్ళీ గవుక్కున ఈ ఉదాహరణలుగా వ్యసనాలు వచ్చినా విషయాలు వచ్చినా వాళ్ళు కనిపెట్టేస్తారు, మాకు గొడవలు అవుతాయి, చెప్పొద్దని. నాకు చెప్పడం ఎందుకు, మీరు గొడవలు ఎందుకు, మీరు అందరూ శాంతిగా హాయిగా బతకాలనే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, నేను వెళ్ళే మార్గంలోనే నా వాళ్ళందరూ వచ్చేయాలనుకోవటం కూడా మత ప్రచారం లాంటిదే, దైవ ప్రచారం లాంటిది. దైవ ప్రచారకులు, మత ప్రచారకులు రోజు చేసేది ఏంటి, పక్క మతం వాళ్ళందరినీ మన మతంలోకి ఎలా లాక్కు రావాలను అంతే. పక్క దేవుళ్ళ వాళ్ళందరినీ మన దేవుళ్ళలోకి ఎలా లాక్కు రావాలను అంతే.
దానికి మన దేవుడి యొక్క గొప్పతనములు, మన గురువు యొక్క గొప్పతనములు, మన సంస్థ యొక్క గొప్పతనములు, మహిమలు, మాయలు, అద్భుతములు ప్రపంచంలో ప్రజలకు చెప్పి నమ్మించి వాళ్ళని, ఆ నమ్మిన వాళ్ళలో కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరుగా, నమ్మిన వాళ్ళందరినీ మన వైపు లాక్కుంటూ నమ్మని వాళ్ళతో మళ్ళీ ప్రయత్నించుకుంటూ మన సమూహాన్ని ఎలా పెంచుకొనవలెను. ఇందులో ఆత్మశుద్ధి ఎక్కడుంది? ఇందులో చిత్తశుద్ధి ఎక్కడుంది? ఇందులో ప్రచారం ఏదో ఉంది, ప్రాఫిట్ ఉంది, లాభం ఉంది, శుద్ధి లేదు. ఏంటి లాభం అంటే మనుషులు ఇందులోకి వస్తారు, వాళ్ళ డబ్బులు ఇక్కడ మాకే ఇస్తారు, మాకే ఖర్చు పెడతారు, వాళ్ళ సేవలు మాకే చేస్తారు, తద్వారా నేను లాభపడతాను. లాభం కనపడుతుంది, చిత్తశుద్ధి లేదు, ఆత్మశుద్ధి లేదు. కానీ మొత్తం కావాల్సింది ఆత్మశుద్ధి, చిత్తశుద్ధి. దానికోసం ఇవన్నీ. అందుకని మీరు ఎటు వెళ్తున్నారో చూసుకోండి, ఎవరు ఎటు వెళ్తే అటు వెళ్ళనివ్వండి. ఇప్పుడు నేను ఇవన్నీ మీతో చెబుతా. మా అమ్మాయి ఉంది, మా అమ్మాయికి ఒక ప్రఖ్యాత గురువుని అనుసరిస్తుంది. మా అమ్మాయి ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రఖ్యాత గురువుల్లో ఒక ప్రఖ్యాత గురువుని అనుసరిస్తుంది. అంటే ఏమేం ఫాలో అయిపోదు, ఆయన చెప్పే ఉపన్యాసాలు ఇష్టపడుతుంది, అవి వింటూ ఉంటుంది. నా భార్య ఇంకొక గురువు గారు ఉన్నారు, అంటే వాళ్ళ స్నేహితురాలు గురువు గారు, ఆ వారిని ఇష్టపడుతుంది. ఇష్టపడటం అంటే వీళ్ళేమి ఫాలో అవ్వరు ఎవరిని, ఆయన చెప్పే వింటది. అలాగే ఇంకా వేరే ఆత్మజ్ఞాన బోధకులైనటువంటి గురువులు ఉన్నారు, వాళ్ళ ఉపన్యాసం, ఆయన చనిపోయారు, కొంతమంది చనిపోయారు, 2-3 నా భార్య వినేవాళ్ళు. ఆయన వాళ్ళ ఉపన్యాసాలు పెట్టుకొని వింటా ఉంటుంది. అది ఎవరికి ఏది నచ్చితే అది వింటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టేస్ట్ లేదు. వాళ్ళకి స్వీట్ ఇష్టం, ఒకళ్ళకి హాట్ ఇష్టం. స్వీట్లో రకాలు, కూరగాయల్లో రకాలు, బట్టల్లో రకాలు, రంగుల్లో రకాలు ఎలా ఇష్టం, ఇది కూడా అంతే. ఇందులో వ్యతిరేకత ఏముంది? అలా నా బిడ్డలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్తారు. మా అబ్బాయి కొన్ని వెళ్తా ఉంటాడు, మా అబ్బాయికి పుణ్యక్షేత్రాలు ఇష్టం, మా అబ్బాయికి శివుడు అంటే ఇష్టం, ఆ శివుడిని పెట్టుకుని వెళ్తా ఉంటాడు, ఎక్కువ శివక్షేత్రాలు తిరుగుతానంటాడు. సరే నీ ఇష్టం. అలానే మిగిలిన కూడా వెళ్తాడు, కానీ అధిక ఆసక్తి అక్కడ చూపిస్తాడు. అసలు నేను దేన్ని అవునన్నో కాదన్నో, ఎవరు ఏది చెప్పినా దాన్ని ప్రోత్సహిస్తాను. మంచి అయితే ప్రోత్సహించడానికి ఏముంది? ఏదైనా మంచేగా. శివుడు అన్నా మంచే. నా భార్య ఆత్మజ్ఞానం ఎందుకు వింటుంది అంటే, మేమిద్దరం పెళ్ళైన దగ్గర నుంచి ఈ విషయాలు ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళం. ఆవిడకి కూడా నాతో పాటే వయసు పెరుగుతూ ఉంటుంది కదా, అనుభవం పెరుగుతూ ఉంటుంది కదా. అందుకని ఆవిడ ఆత్మజ్ఞానాలు ఎక్కువ ఉంటుంది. ఇంట్లో వాతావరణం అదే కాబట్టి నావి వినదామే. అంటే నేను చెప్పే స్టైల్ ఆవిడకి నచ్చదు, ఇంకొక స్టైల్ నచ్చుద్ది. ఆమెకు నచ్చిన స్టైల్స్ అన్ని వింటది. అవన్నీ పరిచయం చేసింది కూడా నేనే. ఇక వీళ్ళు అంట. నేను ఎవరిని చూసుకుంటూ వచ్చానో, నేను ఎవరినో వింటూ వచ్చాక ఆవిడ అలా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఆవిడ కొత్తగా ఎత్తుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. నావెందుకు వినాలి అసలు? ఇంకా పిల్లలు అసలు ఆత్మజ్ఞానం దాకా అప్పుడే వస్తారు, వాళ్ళకి ముందు స్టార్టింగ్ తెలియాలిగా. అందుకని మా అమ్మాయి చదువుకుంది, అందులో ఇప్పుడు అంతా ఇంగ్లీష్ చదువులు. అందుకని ఇంగ్లీష్లో టకటకలాడించేటువంటి గురువులు ఉన్నారు కొంతమంది, వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు, వాళ్ళు చెప్పింది వింటూ ఉంటారు. అలానే ఎవరిని ద్వేషించరు. కొంతమంది ఎక్కువ ఇంట్రెస్ట్గా నచ్చుతారు, అంటే వాళ్ళు చెప్పే స్టైల్, వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళ హావభావాలు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అన్ని కొందరికి కొన్ని నచ్చుతాయి. అలా మా అబ్బాయికి కొన్ని. మా అబ్బాయి అసలు ఏ గురువులది వెండో, అంటే ఇంకా కొంచెం చిన్నపిల్లవాడు, దేవుళ్ళది పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటాడు. అంటే తిరుగుతాడని చదువు మానేసింది కాదు, ఆసక్తి అలా ఉంటుంది దైవాలకు వచ్చినప్పుడు. విడిగా సినిమాలు, షికారులు అన్నీ మామూలే. అతి సామాన్య కుటుంబం మాది. సామాన్య కుటుంబీకులందరూ ఎలా బతుకుతున్నారో మేము కూడా అలాగే బతుకుతున్నాం. ఇందులో ఎటువంటి విశేషతలు లేవు. ఇప్పుడు అసలు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మీరు నిజమైనటువంటి మంచివాళ్ళైతే, నిజమైన దైవభక్తులైతే, నిజమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో వెళుతున్న సాధకులైతే, సాధకులు అనేవాళ్ళు ఎవరు ఉండరు, జీవించటమే సాధన. ఆ జీవించటంలో మంచిగా జీవించే వాళ్ళందరూ ఆధ్యాత్మిక సాధకులే. సింపుల్ అంతే. ప్రత్యేకంగా మీరేదో దైవనామాలు లేదా దైవ గ్రంథాలు, పారాయణలు, లేదా రోజు పొద్దున్నే లేచి మీకు ఎవరో మీ వాళ్ళు చెప్పినటువంటి హఠయోగాలు, ఆ యోగాలు, ఈ యోగాలు, ఈ ధ్యానాలు, ఆ తపస్సులు, లేదా ఆస్ట్రల్ బాడీ ట్రావెలింగ్లు, సూక్ష్మలోక యానాలు చేసేటాలు, ఇవన్నీ కాదు సాధనలు అంటే. నువ్వు ఏదైనా చెయ్యి,
మంచిగా జీవించే వాళ్ళందరూ ఆధ్యాత్మిక సాధకులు. జీవితపు ఆచరణలో నువ్వు మెలకు వచ్చిన దగ్గర నుంచే నీ మాట, నీ నడక, నీ నడత, నీ పద్ధతి, నీ విధానం అన్ని మంచిగా ఉంటే నువ్వు ఆధ్యాత్మిక సాధకుడివి, సాధకురాలు. అక్కడ ఏ దేవుడైనా అనవసరం, అసలు దేవుడితో సంబంధమే లేదు. నువ్వు ఏ దేవుడినైనా అనుసరించి, ఏ గురువునైనా అనుసరించి, ఏ మతమైనా అనుసరించి, ఏ ధ్యాన పద్ధతి అయినా చేసుకో, ఏ తపస్సు అయినా చేసుకో, ఏ సాధన అయినా చేసుకో. ఆచరణలో నువ్వు మాట్లాడేటప్పుడు, నువ్వు నడిచేటప్పుడు, నువ్వు కదిలేటప్పుడు, నువ్వు తినేటప్పుడు, నువ్వు తాగేటప్పుడు, నువ్వు సంపాదించేటప్పుడు, నువ్వు రెండవ మనిషితో ఉండేటప్పుడు, మొత్తంగా నువ్వు జీవించేటప్పుడు జీవన క్రియలన్నింటిలో మంచిగా ఉంటే, మంచి అంటే ఏంటి? ఇతరులకు నీ వలన హాని జరగకూడదు, అది మంచి. ఇంకా మంచి అంటే ఏంటి అంటే కొందరు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు, అందుకని రెండోది కూడా చెప్పేస్తున్నా. అంటే హాని ఒకవేళ నాకన్నా జరగాలి, రెండో వాళ్ళకన్నా జరగాలి, ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు నష్టపోవాలి. ఇక్కడ ఒకళ్ళకే మేలు జరుగుద్ది, ఒకళ్ళు నష్టపోతారు, ఒకళ్ళు లాభపడతారు అన్నప్పుడు నేను నష్టపోతాను, నువ్వు లాభపడు అనేవాడు నిజమైన ఆధ్యాత్మిక సాధకుడు. నెక్స్ట్ స్టెప్ అది, దాన్ని త్యాగము అన్నారు. త్యాగైనేకే అమృతత్వమానసు. నేను చెబుతున్నవన్నీ వాడుక భాషలో చెబుతున్నాను తప్ప అన్ని గ్రంథాల్లో ఉన్నాయి. మహాత్ములు చెప్పినాయి, పూర్వపు మహాత్ములు చెప్పినాయి. గ్రంథాలంటే మళ్ళీ ఎక్కడి నుంచో రాలా మనకి. పూర్వపు మహాత్ములు చెప్పినట్టునే గ్రంథాలు, శాస్త్రాలు అనేక పేర్లతో పిలుస్తారు. పురాణాలు, ఇతిహాసాలు రకరకాలుగా చెప్పారు, రకరకాల పేర్లు పెట్టారు. అది మంచిగా బతికే వాళ్ళందరూ ఆధ్యాత్మిక సాధకులే. అయితే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళనే ఉన్నాయి. కుటుంబంలో ఎవరికి ఇష్టం వచ్చిన రుచులు వాళ్ళు తింటున్నాం, ఎవరికి ఇష్టం వచ్చిన దృశ్యాలు వాళ్ళు చూస్తున్నాం, ఎవరికి ఇష్టం వచ్చిన శబ్దాలు వాళ్ళు వింటున్నాం, ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు బతుకుతున్నాం. అందరం కలిసి ఒకటే చేయట్లేదుగా, అందరం రోజు ఒకటే చూడట్లేదుగా, అందరం రోజు ఒకటే వింటలేదుగా. ఒకే కుటుంబం అంటే అందరం రోజు ఒకటే తింటలేదుగా, అందరం రోజు ఒకటే కట్టుకోవట్లేదుగా. అందరం ఏది అసలు ఒక కుటుంబంలో ఏ ఒక్క విషయమో అందరూ కలిసి చేయడం కుదరదు, ఒకటే. అంత విభిన్నతే ఉంటుంది. అంత విభిన్నతను అంగీకరించినప్పుడు ఆధ్యాత్మికతలో విభిన్నతలు అంగీకరించడానికి ప్రాబ్లం ఏంటి? వాళ్ళ గురువు దగ్గరికి వాళ్ళని వెళ్ళండి, మీ గురువు దగ్గరికి మీరు వెళ్ళండి, వాళ్ళ దేవుడిని వాళ్ళని పూజించుకోండి, మీ దేవుడిని మీరు పూజించుకోండి. ప్రాబ్లమే ఉంది అందులో. ఇక్కడ ప్రాబ్లం ఉందని అనిపిస్తుందని చూసారా, అది మీరు ఏ గురువుల్ని, ఏ దేవుళ్ళని, ఏ దేవతల్ని, ఏ మతాలను అనుసరిస్తున్నారో వాళ్ళు మీ బ్రెయిన్ ని చెడగొట్టారు. మీరు ఎడిక్ట్ అయ్యారు. అంటే తాగుబోతు ఎడిక్ట్ అయినట్టు ఆ సంస్థకి, ఆ గురువుకి ఎడిక్ట్ అయ్యారు. వాళ్ళు మీ బుర్రలు తొలిచేస్తున్నారు. అది ఎవరిష్టం వాళ్ళది కదా, ఏముంది అందులో అంటున్నా. అసలు సామాన్యంగా తీసుకోండి, మిగిలిన విషయాలన్నీ జీవితంలో తినేవి తాగేవి అన్నీ ఎవరిష్టం వాళ్ళది కదా. ఇప్పుడు ఒకళ్ళు కొంచెం ముందు నిద్రపోతారు, ఇంకోళ్ళు కొంచెం లేటుగా నిద్రపోతారు. నిద్ర పట్టాలి కదా పనులను బట్టి. కొంచెం ముందే లెగుస్తారు కొంతమంది ఆలస్యంగా లెగుస్తారు. అన్ని వేరువేరుగానే ఉన్నాయిగా. కాలకృత్యాలు తెచ్చుకోవడం అంతా వేరువేరుగానే ఉందిగా. జీవన సరళిలో ప్రతి విషయం వేరువేరుగానే ఉంటుంది. ఒక కుటుంబంలో, ఒక ఇంట్లో కనపడుతున్నాం మనం అంతే కుటుంబ సభ్యులుగా, కానీ మొత్తం విభిన్నతే ఉంటుంది అందరి మధ్య. అప్పుడు దేవుళ్ళ మధ్య విభిన్నత ఎందుకు ఉండకూడదు? గురువుల మధ్య విభిన్నత ఎందుకు ఉండకూడదు? జ్ఞానంలో విభిన్నత ఎందుకు ఉండకూడదు? ఎవరి స్థాయిలో? ఇప్పుడు మా పిల్లల గురించి చెప్పాను. అసలు చిన్నపిల్లలకి ఇప్పుడు నేను ఈ మాట్లాడే ఎందుకు అర్థమవుతుంది, నా మీద జోకులు వేస్తారు మా పిల్లలు. ఉపన్యాసాలు చెప్పడం అలవాటు అయిపోయింది డాడీకి. ఇప్పుడు అక్కడ గంటన్నర ఉపన్యాసం చెబుతూ ఉంటాడు రోజు. ఆయనకి మనకు కూడా ఏది మొదలెట్టిన ఉపన్యాసం చెబుతూ ఉంటాడని నవ్వుతారు. అది కేవలం తండ్రి మీద ఉన్నటువంటి చనువు వలన వచ్చిందే తప్ప చాలా గౌరవిస్తారు. నేను మొత్తం 5 ఏళ్లప్పటి నుంచి జీవితకాలం మౌనం అని ఇప్పటికి 6వ ఏడు వచ్చింది. 5 ఏళ్ళు నిండిపోయి. 5 ఏళ్ల క్రితం జీవితకాలం మౌనం పెట్టుకోకముందు నేను కోటేశ్వరుణ్ణి, నా సంపాదన కోట్లు. అయితే నేనేం దాయలేదు, ఏదో ఒక ఇల్లు కట్టుకున్నాను, ఏదో కొద్దిగా పిల్లలకి అప్పుడప్పుడు ఏదైనా కొన్న బంగారం అటువంటిది తప్ప నేను అసలు ధనం ఆశతో దాచుకోలేదు. అసలు ఆశ లేదు. విపరీతంగా అందరికీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఖర్చు పెట్టేవాడిని, మంచి పనులు చేసేవాడిని. సరే, ఏదో ఆ గొడవ వేరు. నేను మౌనం పెట్టుకున్న టైంకి మొత్తం ఆ వ్యాపారాలు మా కుటుంబ సంబంధ వ్యాపారాలు. అక్కడ వచ్చిన ఘర్షణ వలన వాళ్ళకి ఇచ్చేసి పక్క తప్పుకున్నాను. నాకు ఈ రోజుకి రూపాయి సంపాదన లేదు. నా పిల్లలు ఎంత గౌరవిస్తారు అంటే, నాన్న మనం ఇలా వదిలేసావేంటి, మనం ఇలా అయిపోయాం, రోడ్లు పాలు అయిపోయాం, ఇప్పుడు డబ్బు లేకుండా అయిపోయాం, తక్కువలో బతకాల్సి వస్తుందని ఒక్కరోజు కూడా నన్ను అనలా.
వాళ్ళు సర్దుకొని బతుకుతున్నారు, ఉన్నంతలో అలా బతుకుదామని బతుకుతున్నారు. సరదాగా జోకులు వేస్తారు. నా భార్య, నేను, నా పిల్లలు చక్కటి సుఖంగా ఉన్నాం, మా దగ్గర డబ్బు లేదండి, హాయిగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఉన్న తక్కువ డబ్బుని ఇప్పుడు మా దగ్గర ఉన్న వాటిని కొన్ని అమ్ముకొని తింటూ బతుకుతున్నాం. నా పిల్లలు చివరి దశలో ఉన్నారు. మా అమ్మాయి ఆల్రెడీ ఉద్యోగానికి వచ్చేసింది, చదువు అయిపోయింది. మా అబ్బాయి చివరి దశలో ఉన్నాడు. చదివితే ఈ సంవత్సరం బీటెక్ ఫైనల్ ఇయర్తో అయిపోవచ్చు, లేదు ఇంకా కొంచెం 2-3 ఏళ్ళు చదువుదామని అతనికి ఉంది. చదువుకున్నా ఏదో అమ్ముకొని మాకు పర్వాలేదు, చదువుకుంటాడు. తర్వాత నాకు ఆదాయం వనరులు లేవు, ఇంకా అసలు పిల్లలే ఏదో ఒకటి చేయాలి, ఇంత అన్నం పెట్టాలి. అయినా మేము చాలా ఆనందంగా ఉన్నాం. వాళ్ళు నన్ను అసలు ఎప్పుడూ ఏమన్నారు. అందుకని చెబుతున్నా, ఎవరి ఆధ్యాత్మికత వాళ్ళకు ఉంటుంది, ఉండే ఏముంది అందులో. ఇక్కడ ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఆధ్యాత్మిక సాధనలకు అందరూ అర్హులే. దానికి ఉదాహరణలు చెప్పాను. అసలు ఆధ్యాత్మికత అనేది ముందు చెడ్డవాళ్ళకే కావాలి, మంచి వాళ్ళకంటే. ఎందుకంటే వాళ్ళు చెడులు మంచిలోకి రావాలి. ఈ భక్తి మార్గాలు, దైవ మార్గాలు, ఈ దేవుడు కథలు, సద్బోధలు, సజ్జన సాంగత్యం, ఇవన్నీ చెడ్డవాళ్ళకే కావాలి. అసలు అర్హులే ఏంటి, చెడ్డవాళ్లే ఎక్కువ అర్హులు, వాళ్ళకే ఎక్కువ కావాలి, ఎందుకంటే మంచిలోకి రావాలి కాబట్టి. కానీ ఇక్కడ మళ్ళీ ఇందులో ఒక చిన్న లొసుగు కనపడుతుంది. నేను వెళ్ళే గురువుని మా వాళ్ళు అందరూ అనుసరించాలి, నేను వెళ్ళే సంస్థని అందరూ అనుసరించాలి, నేను పూజించే దేవుణ్ణి అందరూ అనుసరించాలి అనేది మూర్ఖత్వము, మూఢత్వము. ఇదే ఒక విస్తృత పరిధిలో, అంటే ఒక చిన్న ఇంటిలో ఇలా కనపడుతుంది. ఇది ఎవరిష్టం వచ్చినట్టు ఆయన నెలనే ఉండండి, మంచిలోకి వస్తే చాలు, అందరూ మంచిగా ఉండండి. ఎందుకంటే మిగిలిన విషయాలు చెప్పాను, కట్టుకునేది తినేది అందరూ ఎవరికాళ్ళే చేస్తున్నాం, అక్కడ సర్దుకుంటున్నాం. ఇక్కడ కూడా అంతే, ఎవరిష్టం వాళ్ళది, ఎవరి దేవుడు వాళ్ళకి, ఎవరి భక్తి వాళ్ళకి, ఎవరి గురువు వాళ్ళకి, ఎవరి జ్ఞానం వాళ్ళది, ఎవరి స్థాయిని బట్టి, ఎవరి ఆసక్తిని బట్టి. దాంట్లో కల్పించుకోబాకండి అసలు. ఎందుకంటే అసలు ఆధ్యాత్మికం ముఖ్యంగా నేను చాలాసార్లు చెప్పాను, ఆధ్యాత్మికత వ్యక్తిగతము, సామూహికం కాదు. అది వ్యక్తి పర్సనల్, మన లోపల అంతరంగం. కుటుంబంగా మనం కలిసి ఉంది భౌతిక అవసరాల కోసం, శారీరక అవసరాలకు జీవిత భాగస్వామి కావాలి. కాపురం చేస్తే పిల్లలు పుట్టారు, నా కుటుంబం ఏర్పడింది, నా పిల్లలు కనుక నేను పెంచుకుంటున్నా, నన్ను కన్నారు కనుక నా తల్లిదండ్రులు నాతో ఉంటున్నారు, నన్ను పెంచారు కనుక, నాతో కలిసి పుట్టారు కనుక అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధాలు, సంబంధ బాంధవ్యాలు ఉంటాయి, బంధుమిత్రులు, సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఇది అవసరార్థం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. కానీ ఆధ్యాత్మికత స్వీయ వ్యక్తిగత ఆత్మోన్నతి. ముందు క్యారెక్టర్, మంచి క్యారెక్టర్, ఇతను మంచి వ్యక్తి, ఈమె మంచి వ్యక్తి, వీళ్ళు సద్గుణాలు కలిగిన వాళ్ళు, ముందు మంచి, ఆ మంచిలోంచి మోక్షానికి దారి ఉంది. ఆధ్యాత్మికత అనేది స్వీయ అంతరంగ చదువు. ఇది ఆధ్యాత్మిక చదువు, వ్యక్తిగతం. అందరంతరంగం ఒకలా ఎందుకు ఉంటుంది? మొత్తం నా గురువు దగ్గరికి వీళ్ళందరినీ ఈడ్చుకుపోతాను, నా దేవుడి దగ్గరికి వీళ్ళందరినీ ఈడ్చుకుపోతాను, నేనున్న స్థాయిలోనే వీళ్ళందరూ ఉన్నారనుకుంటేట. మీకంటే తక్కువ స్థాయిలో ఉండొచ్చు, మీకంటే ఎక్కువ స్థాయిలో ఉండొచ్చు, మీ గొడవ మీరు పడండి, మీకు అడ్డుపడతలేదు. మళ్ళీ ఆ సోదరు చెప్పారు, పోనీ ఆవిడకి ఏమన్నా అడ్డుపడుతున్నారా వీళ్ళంటే, లేనే లేదు. అమ్మ నీ గురువును నువ్వు చక్కగా అనుసరించుకో, ఆ సంస్థకు నువ్వు చక్కగా వెళ్ళని చెబుతున్నారు. ఇక ఆ సంస్థల వాళ్ళు తలలో ఎక్కించిన వాటిని పెట్టుకొని అందరినీ అందులోకి తెచ్చేసి అందరూ ఒకే మార్గంలో వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. చాలా కుటుంబాలు వెళ్తూ ఉంటాయి, ఎందుకంటే తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు కనుక. కొందరు వెళ్ళరు, భార్యకు ఒక ఇష్టం ఉండొచ్చు, భర్తకు ఒక ఇష్టం ఉండొచ్చు, అది తప్పేం లేదు, పిల్లలకు వేరే ఇష్టాలు ఉండొచ్చు. అదేంటి, దేవుళ్ళు, దేవతలు, జ్ఞాన మార్గాల్లో ఎవరిష్టం వాళ్ళదే. అందుకని అక్కడ మీరు బ్రెయిన్ చెడగొట్టుకోబాకండి, అక్కడ దుఃఖం తెచ్చుకోబాకండి. ఇప్పుడు ఆ సంస్థకి వెళ్ళి, ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి, ఆ మాతాజీ గారి దగ్గరికి వెళ్ళి ఓడిపోయిన ఫేస్ పెట్టి నేను మా వాళ్ళందరినీ తేలేకపోతున్నానని దుఃఖంతో అక్కడ కూర్చోబాకండి. మీరు వెళ్తుంది మీ ఆత్మోన్నతి కోసం. ఆత్మోన్నతి కంటే ముందు మంచి, మీలో మంచి పెంచుకోవడానికి, చెడు తొలగించుకోవడానికి. ఆధ్యాత్మికతకి అయితే ప్రశ్నపరంగా ఆధ్యాత్మిక సాధనలకి, ఆధ్యాత్మికతకి, భక్తికి, దైవీ మార్గాలకి అందరూ అర్హులే. అసలు ఎవరికి ఎక్కువ అవసరం అంటే మంచి వాళ్ళకంటే చెడ్డ వాళ్ళకే ఎక్కువ అవసరం. అవసరం ఎవరికంటే చెడ్డ వాళ్ళకే ఎక్కువ అవసరం. అర్హత అయితే అందరూ అర్హులే, మానవుడిగా పుట్టిన ప్రతి వాడు అర్హుడే అనే మనకు అనేక పురాణ గ్రంథాలు అందించారు. ఎంతో మంది చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అయిపోయారు అని, ఈ దైవీ భావాలు నేర్చుకొని, సద్గుణాలు నేర్చుకొని. కాబట్టి ఆలోచించి చూడండి. అందరినీ మళ్ళీ మార్చేసి మీ వెనక పట్టుకుపోవాలనేది మాత్రం కరెక్ట్ నిర్ణయం కాదు.
వాళ్ళు వస్తే మంచిదే, నాకేం అభ్యంతరం లేదు. నాకేం అభ్యంతరం, అసలు మీరు ఎవరో తెలియదు, మీ గొడవే నాకు తెలియదు. కాకపోతే ఎవరి అభిరుచులు వాళ్ళకు ఉన్నప్పుడు తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ చెబుతున్న వాళ్ళల్లో వ్యసనాలు అయితే ఉన్నాయి వాళ్ళ కుటుంబ సభ్యులకి, కొందరికి మగవాళ్ళకి వ్యసనాలు ఉన్నాయి, చెడు అలవాట్లు ఉన్నాయి, ఓకే. కానీ వాళ్ళు కూడా దైవాన్ని నమ్ముతారు. వాళ్ళేం దైవాన్ని నమ్మకుండా లేరు. వాళ్ళు వాళ్ళకి నచ్చిన దైవాలను నమ్ముకుంటున్నారు, వాళ్ళకి నచ్చిన ప్రార్థనాలయాలకు వెళ్తున్నారు, వాళ్ళకి నచ్చినవి వింటున్నారు. ఈవిడ గురువుని పెట్టుకుంది, వాళ్ళు గురువుని పెట్టుకోవాలా. ఈవిడ గురువుని పెట్టుకుంది, ఒక మాతాజీని పెట్టుకుంది. ఎవరో ఎందుకనే రెండు కలిపి చెప్పేస్తుంది. అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది, రోజు అది అనుసరిస్తుంది, వాళ్ళని అనుసరిస్తుంది. ఇప్పుడు వీళ్ళందరినీ అక్కడికి వచ్చేయమంటారు, ఎందుకంటే వాళ్ళు తెమ్మంటున్నారు. నీకు నచ్చితే నువ్వు వెళ్ళమన్నారు కుటుంబ సభ్యులు ఎవరో ఆవిడని అడ్డు పెట్టలే. ఆవిడేమనుకుంటుంది, ఇక్కడికి వచ్చేస్తే ఈ వ్యసనాలన్నీ పోతాయి, గురువు తన శక్తితో తన మహిమతో మాన్పించేస్తాడు అనుకుంటుంది. వ్యసనాలకే ఖచ్చితంగా మానాల్సిందే. ఆధ్యాత్మిక సాధనలు ఉపయోగపడతాయి, దైవీతత్వం ఉపయోగపడుతుంది, మొత్తం మంచి కోసమే అసలు ఇదంతా ఉంది. కానీ వాళ్ళు వాళ్ళకి నచ్చిన పద్ధతిలో వెళ్ళవచ్చు, అది చెబుతున్నా. మీరు హిప్నటైజ్ అయిపోయి మీ బుర్రను పాడు చేసేసుకొని ఈ మార్గం అయితేనే మంచి మార్గం మిగిలింది కాదు, మొత్తం అందరిని ఇందులోకి ఎలా అయినా లాక్కొచ్చేయాలి అనేటువంటి ఎడిక్షన్లోకి వెళ్ళకండి. దానివల్లనే బయట మత ఘర్షణలు వస్తున్నాయి, దైవ ఘర్షణలు వస్తున్నాయి. అనేక మంది సమూహాలు ఏర్పడి ఇతర దేవుళ్ళని తిట్టుకుంటున్నారు. యూట్యూబ్, సోషల్ మీడియాల నిండా మీరు వెళ్ళి గమనించి చూడండి. ఇతర దేవుళ్ళని, దేవతల్ని పచ్చి బూతులు తిడుతున్నారు, ఇతర మతపు దేవుళ్ళని పచ్చి బూతులు తిడుతున్నారు. ఒకే మతంలో ఇతర దేవుళ్ళని పచ్చి బూతులు తిడుతున్నారు. ఎందుకంటే ఇదిగో ఎలాంటి గురువులు, ఎలాంటి మాతాజీలు చేసినటువంటి ఈ చేష్టలు అందరిని ఇందులోకి లాక్కొచ్చేయండి. ఈ దేవుడే నిజమైన దేవుడు, మిగిలిన దేవుడు నిజమైన దేవుళ్ళు కాదు. ఈ దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు, నా దగ్గరికి వచ్చి నన్ను గురువుగా, నన్ను మాతాజీగా అంగీకరించిన వాళ్ళు ఇంకో చోటకి అసలు వెళ్ళకూడదు, ఇంకో దేవుని చూడకూడదు, ఇంకో గురువుది వినకూడదు. నేను రాసిన పుస్తకాలే చదవాలి, నన్నే అనుసరించాలి. మీరు అసలు ఇంకో పుస్తకం కూడా చదవకూడదు. నేను అబద్ధం చెబుతున్నాను అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇలాంటి గురువులు ఉన్నారు, చూసి చెబుతున్నా. కావాలంటే మీరు పరిశీలించుకోండి. నేను చెప్పేవన్నీ అక్షర సత్యములు. మళ్ళీ నేను చెప్పే వాటిలో నాకు ఎటువంటి జ్ఞానానుభవం లేదు, నేను సామాన్యుడిని, నాది సామాన్య కుటుంబం అనే అక్షర సత్యాన్ని మళ్ళీ చెబుతున్నా. నేను చెప్పేవి నా అభిప్రాయాలు, నా భావాలు, నేను చూసిన సమాజంలో నాకు అనిపించినవి. అందరికీ ఎలా ఎందుకు అనిపిస్తుంది? బోల్డ్ మంచిని చూసి ఉండొచ్చు, సద్గురువుని బోల్డ్ మందిని చూసి ఉండొచ్చు, మంచి గురువుని చూసి ఉండొచ్చు. నేను వాళ్ళని చూశాను. అటువంటి సద్గురువుల పేర్లు చూస్తూ ఉంటాయి నా నోటమ్మటం. రమణ మహర్షి అని అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను, నిసర్గదత్త మహారాజ్ అని. అందరూ అర్హులే. చెడ్డవాళ్ళకే ఎక్కువ జ్ఞానం కావాలి. అవసరం ఎవరికంటే చెడ్డవాళ్ళకి ఎక్కువ అవసరం, పేషెంట్కి మందులు ఎక్కువ అవసరం, పేషెంట్కి డాక్టర్ ఎక్కువ అవసరం. అది అవసరం. కాకపోతే ఎవరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎవరికి ఏ మందులు సరిపడతాయి, ఎవరు ఏ వాడుకుంటారు అనేది వాళ్ళ తత్వాన్ని బట్టి ఉంటుంది. నాకు నచ్చిన డాక్టర్ దగ్గరికి అందరూ వెళ్ళాలనేది రూల్ కాదు. దానివల్ల ఘర్షణలు వస్తున్నాయి ప్రపంచంలో. చెప్పాను, మత ఘర్షణలు అవే. ఇంట్లో కూడా ఆ ఘర్షణ సృష్టించుకొని మీ జీవితాన్ని పాడు చేసుకోబాకండి. హాయిగా ఉండండి, స్వేచ్ఛగా ఉండండి. ప్లస్ మీరు నాకు స్వేచ్ఛ ఇచ్చారు, నన్నేం ఆపరు, నన్ను వెళ్ళమంటారు. చక్కగా వాళ్ళకి నచ్చిన దేవుళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్తారు, నన్ను ఆపటం లేదు అన్నారు కాబట్టి అసలు మీరు పాడు చేసుకోబాకండి. బలవంతంగా వాళ్ళందరినీ అటు ఈడ్చికెళ్ళాలనుకుంటే ఉన్న మీ కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇక వ్యసనాలు నిదానంగా మీరు మంచి చెప్పేని మార్చుకోవచ్చు. అంత చెడ్డవాళ్ళు కాదు మీరు చెప్పిన దాని ప్రకారం. వాళ్ళు దేవుళ్ళని అనుసరిస్తున్నారు. కాదు కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి సహజంగా, పెద్ద దురలవాట్లు కాదు అయ్యేమి. ఒకవేళ అలాంటి దురలవాట్లు ఉన్నా మార్చుకోవాలి, తప్పదు. కొంతమంది దేవుళ్ళని అనుసరిస్తూ దైవ మార్గాల్లో ఉంటూ గురు మార్గాల్లో ఉంటేనే వ్యసన వాళ్ళకి కూడా లోనయ్యి ఉంటారు. అది మనం ఏం చేయలేం. అది స్లోగా మార్పులు తెచ్చుకోవాలి, ప్రయత్నించుకోండి. అదే తప్ప ఇక్కడికి వస్తేనే మారుతారు అనుకునే భ్రమలో ఉండబాకండి. వాళ్ళు కూడా అనుసరిస్తున్నారని చెబుతున్నారుగా, వాళ్ళు కూడా దైవాలను ఆరాధించుకుంటారు అన్నేమో చెప్తున్నారుగా. అదే వేరే దేవుళ్ళు, వేరే దేవతలు. ఇక్కడికి వస్తేనే మారుతారు అనేది మీకు బ్రెయిన్ వాష్ చేయబడిందని మీరు చెబుతున్నారు. దానివల్ల మీ కుటుంబ కలహాలు పెరుగుతాయి. వస్తే మంచిదే, వాళ్ళందరూ మిమ్మల్ని అనుసరించి మీ అందరూ కలిపి ఒకే ప్రదేశానికి వెళ్తే మంచిదే. అందులో నాకు లాభం లేదు, నష్టం లేదు, మంచిదే కూడా. కానీ కుదరినప్పుడు ఘర్షణ తెచ్చుకోబాకండి. ఖచ్చితంగా మంచి మార్పులు వస్తాయి. మీ కుటుంబం మంచి మార్పులు రావాలని, మీరందరూ బాగుండాలని,
మీ వాళ్ళు మీరు అనుకున్న విధంగా వ్యసనాలన్నీ వదిలేసి మంచివాళ్ళు అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ శీర్షిక విన్న శ్రోతలందరినీ కూడా కోరుకోమని కూడా కోరుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా అడగండి. మళ్ళీ విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం విశ్లేషణ మాత్రమే. ఇది నా అభిప్రాయాలు, నా ఆలోచనలు. ఇందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. నాకు ఎటువంటి జ్ఞానానుభవం లేదు, ఆత్మానుభవం లేదు, నాకు ఎటువంటి మోక్షానుభవం లేదు. నేను అతి సామాన్య మానవుణ్ణి. నాకు కుటుంబం ఉంది, నాది చాలా సామాన్య కుటుంబం. అంటే దిగువ ఇప్పుడు ఒకప్పుడు బాగా ధన సంపాదనలతో వైభవంతో సాగిన కుటుంబం జీవితకాలం మౌనం పెట్టుకొని అన్ని వదిలేయటం వలన ఇప్పుడు దిగువ మధ్య తరగతి కుటుంబం ఉన్నది. అయినా మేము సంతృప్తిగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, హాయిగా ఉన్నాం, ఇలా ఉంటాం కూడా. ఇలా ఉండటానికి కారణము నాకు తెలిసిన ఆధ్యాత్మిక జ్ఞానమే. నన్ను ఇలా ఉంచింది నా ఆధ్యాత్మిక జ్ఞానం. నాకు సహకరించేలా నా భార్య నుంచింది ఆవిడ తెలుసుకున్న ఆధ్యాత్మిక జ్ఞానం. మా పిల్లలిద్దరూ మాకు సహకరిస్తూ అలా ఉండటానికి కారణం చిన్నతనం నుంచి మా ఇంట్లో ఉన్న ఆధ్యాత్మిక వాతావరణం లేదా దైవ వాతావరణం, మీరు ఏదైనా అనుకోవచ్చు. మేము చక్కగా హాయిగా సంతోషంగా ఉన్నాం. దిగువ మధ్య తరగతిలో చక్కగా ఉన్నంతలో సంతోషంగా బతుకుతున్నాం. అలా బతుకుతాం కూడా భవిష్యత్తులో. ఎందుకంటే జ్ఞానం మనిషిని ఎక్కడికక్కడ తృప్తిగా ఉండేలా చేస్తుంది, చెడు చేయనివ్వదు. చెడు లేనంతసేపు హాయిగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం, మంచిగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. మరో చెడు లేదు, అసలు చెడు ఉండదు. ఆ చెడును తొలగించుకోవడానికే ఈ శీర్షికలు రోజు మాట్లాడుతున్నా. నేను మాట్లాడుతున్న శీర్షికలన్నీ నాలో చెడుని నేను తొలగించుకోవటానికి. మీకు ఉపయోగపడితే ఉపయోగించుకోండి. అందులో ఎంత ఉపయోగం ఉందో అంత మంచినే తీసుకోండి. ఏదైనా మీకు ఉపయోగం లేకపోతే వదిలేసేయండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఇది నచ్చని వాళ్ళు, ఇది మెచ్చని వాళ్ళు, అకారణ ద్వేషాలు పెంచుకునేవాళ్ళు నేను తెలిసిన కొందరు ఉన్నారు. అందుకని చెబుతున్నాను. అటువంటి వాళ్ళకే అయ్యా మీ పాదాలకు నమస్కారం, అమ్మ మీ పాదాలకు నమస్కారం. మీకు నేను ఏ విధమైన అడ్డు కాదు. నేనేదో ఒక సామాన్య మానవుణ్ణి. నాకు జీవితంలో సత్కాలక్షేపానికి, సజ్జన సాంగత్యానికి, సద్భావాలు పెంచుకోవటానికి, నన్ను నేను కామక్రోధ లోభమోహ మదమత్సరాలు లేకుండా, ఈర్ష్య అసూయ ద్వేషాలు లేకుండా, కోపతాపాలు లేకుండా శాంతిగా జీవించేలా నా మనసును ఉంచుకోవటానికి ఈ సద్భావ సజ్జన సాంగత్య కాలక్షేపం పెట్టుకున్నా. ఈ శీర్షికల కాలక్షేపం అదే నాకు నేనే చెప్పుకుంటున్నా. కాబట్టి నచ్చని వాడు నన్ను వదిలేశాడు ఒక సామాన్యుడు అనుకొని మీ అసామాన్య మార్గాల్లో, అద్భుత మార్గాల్లో, మాయల మహిమల మార్గాల్లో అద్భుతంగా సాగిపోండి. అన్నిటికీ ప్రకృతే సాక్ష్యం. ఆ ప్రకృతే దైవస్వరూపం. మీ దారుల్లో మీరు సాగిపోండి. నాకు ఏ దారి లేదు, నేను ప్రశాంతంగా ఇలా ఉంటాను. నాది అసలు దారి కాదు, మార్గం కాదు. నన్ను వదిలేసి మీరు హాయిగా వెళ్ళిపోండి. నన్ను ఇలా ఉండనివ్వండి, నన్ను కెలక్కండి. మీ పాదాలకు మళ్ళీ ఇంకోసారి నమస్కారం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.